हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे दंडवत कृष्ण प्रणाम दंडवत माता जी। प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण చాలా दंडवत प्रणाम గ్యాప్ प्रभु గా जी। అనిపిస్తుంది మాతాజీ. ఈ మధ్యన మీరు కనిపించలేదు. మొన్న నేను మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తాను. ఆ రోజే క్లాస్ పెట్టారు, మార్నింగ్ జపా క్లాస్. ఓకే. మాతాజీ చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది మాతాజీ, మేము మిస్ అవుతున్నాము అని మెసేజ్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను. మీరు వెంటనే పోస్ట్ పెట్టారు మాట, రేపు వస్తుందని క్లాస్ భగవద్గీత సెక్షన్ తీసుకున్నారు కదా మొన్న. అవును. అప్పుడు yes. వెంటనే డిలీట్ చేస్తాను. అరే అలవాటు అయిపోయింది మాతాజీ, మాకు కనిపించకపోతే మాకు అది ఎలా అనిపిస్తుంది. యాక్చువల్ గా 18 బాగా డేస్ మిస్ భగవద్గీత అవుతున్నాం. క్లాసెస్ జరిగాయి కాబట్టి మన ఫ్రైడే క్లాసెస్ అనేవి తీసుకోవడం లేవు, అదే కుదరలేదు మాట గత అనుకున్నాం 2-3 వీక్స్ మాతాజీ. గా. మార్నింగ్ కూడా ఒక వీక్ నేను రావాల్సింది, లక్ష్మీ మాతాజీని తీసుకోమన్నాను నాకు కుదరక. సో అలా ఆ, కొంచెం చాలా రోజులు అయినట్లుగా ఉంది. బట్ అవును మాతాజీ. ఎనీవే ఆ క్లాసెస్ అయిపోయాయి, 18 డేస్ క్లాసెస్ అనేవి అయిపోయాయి కాబట్టి మనం యాజ్ యూజువల్ గా మన 108 శ్లోకాస్ పైన ఎవ్రీ ఫ్రైడే క్లాస్ అనేది ఉంటుంది ఇంకా. ఓకేనా? బాగున్నారా మాతాజీ? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఏంట్రా అండి మాతాజీ? బాగున్నారా మాతాజీ ఎస్ అంటున్నాను మాతాజీ, మాతాజీ. ఎస్ మాతాజీ, నేను బాగున్నాను. కృష్ణ స్మర్శి వల్ల బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు మాతాజీ? మేము బాగున్నాం మాతాజీ. వెరీ బాగున్నాం నైస్. మిమ్మల్ని మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మరి చాలా చాలా బాగుంటది మాతాజీ. అంటే ఒక మిస్ అయిపోయినట్టు అనిపిస్తది. చాలా మిస్ అయిపోయాం అనిపిస్తుంటది మాతాజీ. ఎస్ మాతాజీ, అలానే ఉంటుంటది. మాకు కూడా ఇప్పుడు మా శిక్ష గురువు రాకపోతే చాలా రోజుల తర్వాత క్లాస్ వింటే అదే ఫీలింగ్ ఉంటూ ఉంటది. సో దట్ ఈస్ అ గుడ్ ఫీలింగ్ మాతాజీ. సో డివోటీస్ ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నప్పుడు వారిపైన మిస్ అవుతున్నామంటే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం మన లైఫ్ లో ఎంతో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారని, అమ్మయ్య అవును రాలేదు అవును అని మాతాజీ. ప్రశాంతంగా ఉంటేనే మాకు ప్రాబ్లం. మాకు అందులో టెంపుల్ కనెక్షన్ కూడా లేదు కదా మాతాజీ. మాకు మీరే కనెక్షన్ మాతాజీ. మాకు టెంపుల్ కనెక్షన్ ఏం లేదు కదా. మాకు రొటీన్ గా మీరు కనిపిస్తూ ఉంటేనే అసోసియేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మాతాజీ. లేకపోతే చాలా ఎలోన్ గా అనిపిస్తుంది మాతాజీ. అది మెయిన్. వెరీ నైస్. ఓకే. हरे कृष्ण माता जी, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. दंडवत प्रणाम। ఓకే, మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. मंगलाचरण स्टार्ट ఓకే ఎస్ ఎస్, మాతాజీ. నేను పీపీటీ షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగున్నారా మాతాజీ? ఎస్ మాతాజీ, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మాతాజీ. हरे कृष्ण माताजी। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय, हरे कृष्ण महामंत्र की जय, हरिनाम प्रभु की जय, श्रीमद् भगवद गीता की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल। పొరపాటున ఎవరికైనా గుర్తుందా లాస్ట్ లో ఏం డిస్కస్ చేస్తామనేది? 46 2.46 మాతాజీ. వెరీ నైస్. 45 46 కరెక్ట్. ఓకే, గుడ్. నోట్స్ రాస్తున్నారని అర్థమవుతుంది. యా, రాయకపోతే గుర్తుండదు కదా. అవును మాతాజీ. ఎస్, ఓకే. సో ఈ రోజు మనం నెక్స్ట్ శ్లోక చూద్దాము, 2.59. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ శ్లోకాస్ లోనే ఇంపార్టెంట్ శ్లోక అన్నమాట. సో ఇందులో మనకు ఒక సీక్రెట్ లాగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎలా మనం కొన్ని వదిలేయాలంటే కొన్ని ఎలా పట్టుకోవాలి అనే విషయం భగవంతుడు ఈ శ్లోకాలో చెప్తున్నారు. సో ఏంటి ఈ శ్లోక అనేది చూద్దాం. విషయా వినివర్తంతే విషయా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య. అక్కడ రసవర్జ్యం, అక్కడ మనకి రసవర్ణం అని ఉంది తెలుగులో బై మిస్టేక్ అది. ఓకేనా, రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
రసవర్జం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, సో రాణి మాతాజీ శ్లోక చదువుతారు ఒకసారి? చదువుతాను మాతాజీ. చదవండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కమలాకుమారి మాతాజీ మీరు కూడా చదువుతారా శ్లోక ఒకసారి? చదువుతాను. చదువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. గిరిజా మాతాజీ అనువాదం చదువుతారా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. బద్ధజీవుడు అనువాదం బై శ్రీల ప్రభుపాదకి జై. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసస్వాదన పిమ్మట అతని ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీలత మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ. చదవండి. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుండి విడివడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభవమును నిగ్రహించుట అనున్నది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికి ఎన్నడూను అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొన జాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నొంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలన్నవి ఆరంభ దశ నందున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యమునందు నిజమైన రసాస్వాదనము కలగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగానే రుచిని కోల్పోవును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఈ శ్లోకాలు ఏమంటున్నారో చూద్దాము. సో బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. అయితే ఈ శ్లోక కన్నా ముందు భగవంతుడు ఏం చెప్తారంటే 2.58 శ్లోక, మనకి 58 శ్లోక అనేది 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో రాదు కాబట్టి మనం అది డిస్కస్ చేయలేదు. అయితే 58 శ్లోకాలు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఇంద్రియాలు ఇంద్రియార్థాలని చూస్తాయో ఇంద్రియాలు అనేవి మనం నిగ్రహించాలి అని అంటారనమాట. ఎలా నిగ్రహించాలి అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు భగవంతుడు. సో ఎవరికైనా తెలుసా? ఎవరైనా చదివారా? సెకండ్ చాప్టర్ చదివి ఎలా నిగ్రహించాలి అని చెప్పి చెప్తారనేది ఎవరైనా చదివారా? గుర్తుందా? అంటే మాతాజీ మన ఇంద్రియాలు కళ్ళు కృష్ణుని చూడడానికి, చెవులు శ్రవణము కాదు ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక జీవి ఎగ్జాంపుల్ ఇచ్చి ఓకే
ఒక జీవి ఎగ్జాంపుల్ ఇచ్చి అలా మనం నిగ్రహించాలి తాబేలు లాగా మాతాజీ. కరెక్ట్. తాబేలు. సో మనం సెకండ్ చాప్టర్ మీరు ఎప్పుడైనా శ్లోకాస్ చదివినప్పుడు మీకు తెలుస్తుంది. సో 2.58లో మనకి ఏమంటారంటే ఇప్పుడు తాబేలు చూడండి ఎట్లా ఉంటది, దానికి ఏదన్నా మామూలుగా అయితే తిరుగుతూ ఉంటుంది, దాని కాళ్ళు చేతులు బయటికి వస్తుంటాయి, అది మెల్లమెల్లగా అలా పాకుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ప్రమాదం ఉంది అని గ్రహిస్తుందో ఏం చేసేస్తుందో చెప్పండి? తన ఇంద్రియాలను లోపల దాచేసుకుంటది మాతాజీ. ఇంద్రియాల లోపలికి దాచేసుకుంటుంది. సో ఎప్పుడైతే పైన షెల్ అనేది దాని లోపలికి దాచేసుకుంది అనుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి దానికి ఏదైనా హాని చేయాలన్నా హాని చేయగలుగుతారా? చేయలేరు మాతాజీ. చేయలేరు. సో మనకి ఫస్ట్ కృష్ణ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎట్లా అయితే ఒక తాబేలు ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియ వస్తువులు ఎప్పుడైతే ఇంద్రియాలు చూసి మనకి ప్రొవోకింగ్ సిచ్యుయేషన్ అంటే ఇంద్రియాలు బాగా ఏమంటారు ప్రొవోకింగ్ అంటే పై స్థాయిలో మనం దాన్ని అనుభవించాలి అనే కోరిక విపరీతంగా కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక తాబేలు ఎలా అయితే తన చేతులు కాళ్ళు ఇలా లోపలికి లాగేసుకొని అది సంరక్షించుకుంటుందో దాన్ని మనం కూడా అంతే ఇంద్రియార్థాల జోలికి వెళ్లకుండా మనం నియంత్రింపబడాలి అంటారు. కానీ తాబేలుకైతే అలా షెల్ ఒక పైన ఒక ఏమంటారు ఒక చిన్న ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, చాలా హార్డ్ గా ఉంటుంది అది. సో దానికి అది ఉంది కాబట్టి దాని ఇంద్రియాలనేవి ఇలా లోపలికి లాక్కుంటుంది. మరి మనకు అట్లా ఏమన్నా ఉందా? అట్లా షెల్ ఏదన్నా ఉందా మనకి ఇలా లాక్కోవడానికి? సో జనరల్ గా మనకేం షెల్ లేదు, అంతే కదా. అంటే అది చేసినట్లుగా మనం చెయ్యాలి అంటే మనకంత కంఫర్టబుల్ కాదు, మనకంత ఈజీ కాదనమాట. సో కృష్ణ దానికి సొల్యూషన్ ఏంటి, పోనీ మరి మీరు ఎలా అధిగమించాలి, అది తాబేలుకి వర్తిస్తుంది. అన్ని సిచ్యుయేషన్స్ లో మనం అలా నిగ్రహించుకోలేము ఇంద్రియ వస్తువులు చూసినప్పుడు. కొన్నిసార్లు మేబీ అది ఎలా అయితే కంట్రోల్ చేసుకుంటుందో కొన్నిసార్లు నేను ప్రయత్నం చేయగలుగుతాను, కానీ అన్ని సిచ్యుయేషన్స్ లో నేను చేయలేను అని క్వశ్చన్ వచ్చినప్పుడు కృష్ణ దానికి ఆన్సర్ 2.59లో చెప్తున్నారనమాట. 2.59లో ఏం చెప్తున్నారంటే ఇంద్రియ వస్తువులు ఇంద్రియ భోగాల నుండి నిగ్రహించబడాలి అంటే ఒకటి నిగ్రహించుకున్నా కూడా ఇంద్రియాలకి ఇంద్రియ వస్తువులని ఆస్వాదించాలి అనే కోరిక అనేది చచ్చిపోతుందా చెప్పండి? మనం నిగ్రహిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటితో మనము భగవత్ ప్రసాదమే తీసుకోవాలి, లేదంటే ఇప్పుడు నోటితో ఒక స్వీట్ లిమిటెడ్ గా తీసుకోవాలి అని చెప్పి మనకు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికి కట్టుబడాలి అంటే కొన్నిసార్లు మనకు కుదురుతుంది, కొన్నిసార్లు మనం కష్టంగా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అది గులాబ్ జామ్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చెయ్యాలి అని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా దానిపైన మనకి వ్యామోహం పోతుందా? పోదు మాతాజీ. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి అదే కదా సిచ్యుయేషన్, తినద్దు, తింటే ప్రాణం మీదకి వస్తుంది, మంచిది కాదు అని చెప్పి చెప్తారు. సో డాక్టర్ చెప్పినట్లు తినకుండా ఉంటే ఆరోగ్యం అనేది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది వాళ్ళకి. కానీ తింటే ప్రమాదం అని తెలిసినా కూడా తినాలి అనే కోరిక చచ్చిపోతుందా? చచ్చిపోదు మాతాజీ. చచ్చిపోదు. అది చాలా కఠినంగా ఉంటది అనమాట. ఒకవైపు ప్రమాదం అని తెలుస్తున్నా కూడా పీకేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. చూసినప్పుడు స్వీట్స్ చూసినప్పుడు నాలుగు లాగేస్తూ ఉంటది అనమాట, తినాలి 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 అని ఉంటుంది. సో మన ప్రయత్నంతో కొంత దూరం మనం నెట్టుకు రాగలుగుతాం, కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే మన వల్ల కాదు. సో ఇంకా తినేయాలి, ఏదైతే అదైందిలే అని చెప్పి తినేయాలి అని చెప్పి తినేసే వాళ్ళు కూడా ఉంటారా చెప్పండి? ఉంటారు మాతాజీ, ఉంటారు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నాలుక అనే దానికి ఒక స్వీట్ అనేది ఒక ఎగ్జాంపుల్. అట్లానే మనకి కంటికి కూడా ఒక ఎగ్జాంపుల్, చెవులకి కూడా ఒక ఎగ్జాంపుల్, ముక్కుకి, మన చర్మానికి, మన మనస్సు కూడా ఒక ఇంద్రియమే. ఓకే, సో వీటన్నిటికీ కూడా అట్లా మనకి ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్, మనల్ని బాగా రెచ్చగొట్టే సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం అనేది కష్టం అనమాట. మరి తాబేలు లాగా అన్ని లాక్కొని ఉంటాను అంటే అన్ని సిచ్యుయేషన్స్ లో కుదరదు. మరి ఏం చేయాలి అంటే 59లో చెప్తున్నారు, మీరు భగవంతునితో ఎప్పుడైతే మీరు కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో అత్యున్నతమైన కృష్ణ చైతన్యమను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. సో మొదటేమనుకున్నాం, ఇంద్రియార్థాలని అనుభవించకుండా ఉండడానికి కష్టపడుతున్నాము, కానీ రుచి పోలేదు, రుచి ఉంది వాటిపైన. కానీ ఎప్పుడు పోతుంది అంటున్నారు అంటే భగవంతుని యొక్క భక్తి చేసే కొద్దీ కృష్ణ చైతన్యంలో రసాస్వాదన అంటే కృష్ణ చైతన్యంలో మనకి టేస్ట్ అనేది వచ్చే కొద్ది ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఇంద్రియాలకి వాటి ఇంద్రియ విషయాల పట్ల ఉన్న ప్రీతి అనేది తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి వదిలేయడం అనేది చాలా కష్టం. వదిలేయాల్సి వచ్చినప్పుడు అంతకన్నా విలువైంది ఇస్తుంటేనే వదలగలుగుతాం, అవునా కదా చెప్పండి?
హైయెస్ట్ టేస్ట్. ఇవ్వాలి. అవును. ఇప్పుడు ఒక చిన్న పాప దగ్గరికెళ్ళి తను బొమ్మతో ఆడుకుంటుంది. నాకు ఆ బొమ్మ ఇవ్వు అని అన్నామనుకో, ఇస్తుందా ఆ పాప? ఇవ్వదు మాతాజీ. ఇవ్వదు. దానికంటే హయ్యర్ చూపిస్తే ఇప్పుడు నేను అంతకన్నా పెద్ద బొమ్మ, అంతకన్నా మంచి ఫీచర్స్ ఉన్న బొమ్మ, అంతకన్నా అట్రాక్టివ్‌గా ఉన్న బొమ్మ నేను చూపిచ్చాననుకోండి, ఆటోమేటిక్‌గా చిన్న బొమ్మ నువ్వు అడగకుండానే వదిలేస్తుంది. అవునా కదా? పెద్ద బొమ్మని పట్టుకోవాలన్న ఇదితో చిన్న బొమ్మని పక్కన పెట్టేస్తుంది. సో, పెద్ద బొమ్మ చూపించనంత వరకు ఏమవుతుంది? చిన్న బొమ్మని ఇవ్వు అంటే ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది. అవునా కదా? అవును మాతాజీ. ఇప్పుడు మన సిచ్యుయేషన్ ఓకే. మాతాజీ ఇది చిన్న పిల్లలకి వర్తిస్తుంది. మనకి అంటే మనకి గూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో ఉంటూ ఉన్నాము. మన ఇంటిని మనం వదిలేసి ఎళ్ళిపోండి అంటే మనం వదిలేయగలుగుతామా? వదిలేయలేం మాతాజీ. వదిలేయలేము. కానీ నీకు ఇంతకన్నా పెద్ద ప్యాలెస్ భవనం లాంటిది నీకిస్తాను. ఇంకా అందులో విపరీతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. నీకేది కావాలంటే అది అక్కడ నీకు దొరుకుతుంది. నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పామనుకోండి. ఆటోమేటిక్‌గా ఈ ఇంటిని నాకెందుకులే ఇల్లు నేనెళ్ళి అక్కడ ఉంటాను. కావాలంటే ఇది నువ్వు తీసేసుకో అని చెప్పి మనం వదిలేస్తామా? వదిలేమా చెప్పండి? వదిలేస్తాం మాతాజీ అప్పుడు. వదిలేస్తాం. సో, అలానే ఇంద్రియాలనేవి ఇంద్రియార్థాల పైన ఉన్న వ్యామోహాన్ని వదలడానికి కూడా మనకి హయ్యర్ టేస్ట్ అనేది ఉండాలనమాట. హయ్యర్ టేస్ట్ లేనంత వరకు కూడా ఇంద్రియాలెప్పుడు కూడా ఇంద్రియ వస్తువులనే పట్టుకొనుంటాయి. దాన్ని వదులు అంటే వదలడానికి చాలా పీకులాట కష్టంగా ఉంటూ ఉంటుందనమాట. ఇంతకన్నా పెద్ద సుఖం నీకిస్తాను అన్నప్పుడు, ఆ పెద్ద సుఖం, పెద్ద సంతోషం అనేది అవి అనుభవించినప్పుడు ఆటోమేటిక్‌గా చిన్న చిన్న సంతోషాలనేవి ఈజీగా వదిలేస్తుందనమాట. ఓకేనా? మరి ఇంద్రియాలని వదిలేయాలి అంటే అంతకన్నా పెద్ద ఆనందం ఏంటి అనేది ఇందులో చెప్తున్నారు ఈ శ్లోకాలు. ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్యంలో రసాస్వాదన. సో బేసిక్‌గా భగవంతునితో మనం అటాచ్‌మెంట్ పెంచే కొద్దీ భౌతిక విషయాల పట్ల మనకి డిటాచ్‌మెంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్ గోస్ లైక్ దిస్. చిన్న పాపకి చిన్న బొమ్మని వదిలేయాలి అనేది ఎప్పుడు కుదురుతుంది? పెద్ద బొమ్మని రుచి చూపించే కొద్దీ చిన్న బొమ్మను వదిలేస్తూ ఉంటుంది. మనకి పెద్ద సౌకర్యాలున్న భవనం రుచి చూపించే కొద్దీ చిన్న ఇంటిని మనం వదిలేస్తాం. అలానే భగవద్ భక్తిలో ఉండే రసాస్వాదన అనేది మనకి తెలుస్తూ ఉన్నప్పుడు, అందులో రుచి హయ్యర్ టేస్ట్ అనేది వస్తూ ఉన్నప్పుడు, ఈ లోయర్ టేస్ట్ అయిన ఇంద్రియ భోగాల పట్ల ఉన్న వ్యామోహాన్ని మనం వదిలేయగలుగుతాం అనమాట. అర్థమవుతుందా? అర్థమైంది మాతాజీ. సో కానీ మరి ఇనీషియల్‌గా సుఖం వచ్చేస్తుందా భక్తిలో? ఇనీషియల్‌గా మీరు జపం చేసేయండి. మీరు భౌతిక విషయాల పైన మీకున్న మమకారాన్ని వదిలేయండి అంటే అంత సింపుల్‌గా ఉంటదా ఇనీషియల్‌గా? ఉండదు మాతాజీ. రాదు. ఎందుకంటే భక్తి ఎలా అంటే శుద్ధ సత్వంలో ఇప్పుడు సత్వగుణంలో ఉండే ఆనందం ఎలా ఉంటది అంటే ముందు మనకి విషం వస్తది. తర్వాత ఆనందం వస్తదన్నమాట. సో సత్వగుణంలో హ్యాపీనెస్ ఎలా ఉంటది అంటే ముందు మనకి విషమే వస్తది. కష్టంగా కనిపిస్తూ ఉంటది. కానీ అది కష్టంగా ఉన్నా కూడా ఇది నాకు మంచిది అని తెలుసుకొని చేసే కొద్దీ అందులో అమృతం అనేది మనకి బయటకొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా భక్తి ఈజ్ లైక్ శుద్ధ సత్వ అన్నమాట. సో ఇనీషియల్‌గా మనకి కష్టంగానే ఉంటుంది. ఇప్పటిదాకా భౌతిక సుఖాలతో బాగా అలవాటు పడిపోయిన మనకి వాటిని పక్కన పెట్టి భక్తి చేయాలి అంటే కష్టంగానే ఉంటూ ఉంటుందన్నమాట. ఇనీషియల్ స్ట్రగుల్ ఉంటది. ఇప్పుడు రోగికి రోగం ఉందనుకోండి. ఆ రోగానికి తగ్గ మందు అనేది ఇస్తూ ఉంటాం మనం. ఆ మందు అనేది తియ్యగా ఉంటుందా చెప్పండి? చేదుగా ఉంటది మాతాజీ. చేదుగా ఉంటుంది. ఇప్పుడు రోగికి మందు చేదుగా ఉంది గదా అని చెప్పి లేదు నువ్వు తియ్యగా ఏదైనా తిను పర్లేదులే మందేసుకోవాల్సిన అవసరం లేదంటే రోగం నయమవుతుందా? నయమవుదు మాతాజీ. అవ్వదు. సో బేసిక్‌గా ఏం చేయాలి? చేదుగా ఉన్నా కూడా ఇది నా మంచికే అని చెప్పి ఎప్పుడైతే గ్రహిస్తాడో ఆ రోగి ఆ మందుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదా? ప్రయత్నం చేస్తారు మాతాజీ అప్పుడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ మందు తీసుకోగా రోగం అనేది నయమైతది. నయమైనప్పుడు ఏమైతది? ఏ స్వీట్స్ అయితే ఇంతకు ముందు వద్దన్నారో ఆ స్వీట్స్ ని కూడా మనం తినగలిగే స్టేజ్‌కి మనం వెళ్ళగలుగుతామన్నమాట. సో బేసిక్‌గా ఇవాళ మనకున్న రోగం ఏంటి అంటే భవరోగం అన్నమాట. మరి ఈ భవరోగానికి మందు ఏంటి అంటే కృష్ణ చైతన్యం. ఓకేనా? సో ఒక రోగికి రోగం ఉన్నప్పుడు మందు చేదుగా ఎలా ఉంటుందో మన భవరోగానికి ఉన్న మందేంటి చెప్పండి? కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం. కృష్ణ భక్తి. మరి కృష్ణ భక్తి కూడా మందులాగే చేదుగా ఉంటుంది ఇనీషియల్‌గా. ఎవరికైనా తియ్యగా ఉందా? మొదట్లో భక్తి మొదలుపెట్టగానే చాలా తియ్యగా ఉంది. చాలా గాల్లో తేలుతున్నట్లుంది. చాలా బావుంది. చాలా హాయిగా ఉంది అని చెప్పి మీకేమన్నా అనిపించిందా? అనిపిస్తే చెప్పండి. అంటే కృష్ణుడి లీలలు అవి వింటూ ఉంటే చాలా బాగుంటది మాతాజీ. జపము అనేసరికి కొంచెం డిలే అవుతుంటది మాతాజీ.
ఈ భక్తిలో ఎలా అంటే భక్తిలో 5 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో అన్నిటికన్నా ఈజీ థింగ్ ఏంటంటే ప్రసాదం తినడం అన్నమాట. సో ప్రసాదం తినమన్నప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఎవరైనా మంచిగా ప్రసాదం వండి పెట్టి భగవంతునికి నివేదన చేసి మనకి ఫుల్‌గా ప్లేట్ నిండా పెట్టేసి అందులో స్వీట్ ఉంది, మనకి మంచిగా కర్రీ ఉంది, రోటీ ఉంది, రైస్ ఉంది, మంచి డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. చాలా డెలిషియస్‌గా టేస్టీగా ఉంది. భగవంతునికి నివేదన చేసి ఇచ్చారనుకోండి. ఇది తినడంలో మనకి ఆహ్, ఆ చేదుదనం కనిపించదు. తియ్యగా ఉంటుంది. ఓకే. ఇది లెవెల్ 5 అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మనకి కథ వినడం. ఓకేనా? లెవెల్ 4 అనుకోండి ఇది. లెవెల్ 3 ఏంటి అంటే కథ వినడం అన్నమాట. ఇప్పుడు కథ వినడం అనేది ప్రసాదంతో పోల్చుకున్నట్లయితే కొంచెం కష్టమైన పని. ఇప్పుడు ప్రసాదం అనుకోండి ఎవరికి పెట్టినా తింటారు. అవునా గదా! కథ అనుకోండి కొంచెం మనం కమిట్మెంట్ చూపించాలి. వచ్చి శ్రద్ధ క్లాస్‌లో చూపించాలి. కూర్చోవాలి. క్లాస్‌లో కూర్చోవాలి. ఒక అరగంట, గంట నేను వినాలి అని కొంచెం మనకి టఫ్‌నెస్ పెరిగింది. ప్రసాదం కన్నా టఫ్‌నెస్ పెరిగింది. కానీ ఈ లెవెల్‌లో మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. మేబీ ప్రసాదం తిన్నంత హ్యాపీనెస్ రాకపోయినా కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఇది లెవెల్ 3. లెవెల్ 2 ఏంటంటే స్వాధ్యాయ చేయడం. పుస్తకం తీసి చదవడం అన్నమాట. ఇది ఇంకెంత కష్టంగా ఉంటది చెప్పండి? ఈ రెండిటికన్నా ఇంకా కష్టంగా ఉంటుందా? ఉండదా? ఉంటది మాతాజీ. ఉంటది. సో మనం ఓపెన్ చేయాలి, చదవాలి. ఒక్కొక్క లైన్ చదువుతూ బుర్రలోకి ఎక్కాలి. బుర్రలో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తిరుగుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మళ్ళీ ఇది చదవాలి. ఇది ఒకసారి చదివితే అర్థం కాదు. మళ్ళీ చదివి ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. ఈలోపు మనకి ఎవరో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. లేదు ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్పి కొంచెం ఒక పేజ్ చదివాము అంటే లోపల నుండి నిద్ర దేవత తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. అబ్బా! ఎంత హాయిగా నిద్రొస్తుంది, ఎంత సుఖంగా నిద్రొస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? సో ఆ టైంలో కూడా కంట్రోల్ చేసుకొని స్వాధ్యాయ చేయాలి, భగవద్గీత, భాగవతం చదవాలి అంటే ఇంకొంచెం కష్టం పెరిగిందా లేదా చెప్పండి? పెరిగింది మాతాజీ కొంచెం. కష్టం పెరిగింది. మరి ఇది లెవెల్ 2. ఇంకా లెవెల్ 1 ఏంటి అంటే జపమాల పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక ప్లేస్‌లో కూర్చొని ఏమి మాట్లాడకుండా, ఏమి కదలకుండా హరినామం పైన ఫోకస్ చేయాలి. ఆలోచనలు కూడా ఎక్కడికెళ్తున్నా లాక్కొచ్చి భగవన్నామం పైన పెట్టాలి. మరి ఈ స్టేజ్ చెప్పండి. ఇది చాలా కష్టమా కదా? కష్టం చాలా మాతాజీ. చాలా కష్టం. అలవాటు పడినంత వరకు. ఎగ్జాక్ట్‌లీ. సో, భక్తిలో కూడా ఇట్లా స్టేజెస్ ఉన్నాయన్నమాట. కానీ జపంకొచ్చేసరికి హైయెస్ట్ అంటే ఇంకా ఆ డిగ్రీ కష్టం అనేది ఎక్కువుంటుంది. దానివల్ల బెనిఫిట్ కూడా ఎక్కువుంటుందన్నమాట. కానీ ఈ కష్టం ఎప్పటిదాకా ఉంటుంది అంటే, మనలో భవరోగం ఉంది కాబట్టి ఇవాళ నామజపం కష్టంగా ఉంది, స్వాధ్యాయ కష్టంగా ఉంది, కూర్చొని కథ వినడం కష్టంగా ఉంది. సరే ప్రసాదం తినడం అంటే ఈజీ కాబట్టి వదిలేసేయండి. ఇవన్నీ కష్టంగా ఉన్నది ఎందుకు అంటే మనలో భవరోగం ఉంది కాబట్టి. కానీ ఇదే మందు భవరోగం పోవడానికి మనకి ఇదే మందు అని తెలుసుకున్నప్పుడు, మందు కష్టంగా ఉన్నా తీసుకుంటామా లేదా? నార్మల్ రోగం ఉన్నప్పుడు మనకి. మరి భవరోగానికి కూడా ఇదే మందు అనుకున్నప్పుడు, కష్టంగా ఉన్నా కూడా తీసుకోవాలా లేదా చెప్పండి? తీసుకోవాలి మాతాజీ. తీసుకోవాలి మాతాజీ. ప్రయత్నించాలి. ఎవరైతే ఈ కష్టాన్ని తీసుకోవడానికి సిద్ధపడి ఈ కష్టం తీసుకుంటూ ఉన్నారో, మెల్లిమెల్లిగా భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా? రోగం తగ్గిస్తూ ఉంటాడన్నమాట. సో రోగం తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది? మందు చేదుదనం పోతదన్నమాట. సేమ్ ఇప్పటిదాకా ఏదైతే మనకి చేదుగా అనిపిస్తుందో, అందులో నుంచే మనకి ఆస్వాదన, తీపి అనేది వస్తూ ఉంటుందన్నమాట. తెలుసా? శుద్ధ భక్తులు ఏం చేస్తారు తెలుసా? మనకి డిస్టర్బెన్స్ ఇప్పుడు మనకి బుక్ తీసి చదవాలి అంటే కష్టం అనుకుంటూ ఉన్నాం. వారేం చేస్తారు తెలుసా? లైఫ్‌లో ఎటువంటి టఫ్ టైమ్స్, టఫ్ సిట్యుయేషన్స్ వచ్చినా గాని ఇమ్మీడియేట్‌గా భాగవతం ఓపెన్ చేసి చదువుతారంట. అదేంటి మనకి తీసి చదవడమే కష్టంగా ఉందే, మరి కష్టకాలంలో వీళ్ళు భాగవతం తీసి ఎలా చదువుతున్నారు? అందులో నిజంగా టేస్ట్ రాకపోతే భాగవతం తీసి చదవగలుగుతారా ఆలోచించండి? చదవలేరు. కానీ ఎలా చదవగలుగుతున్నారంటే భగవంతుడు వారికి ఆ రుచినిచ్చేసారన్నమాట. సో ఆ రుచినిచ్చారు కాబట్టి ఇవాళ వారు కష్టం వచ్చినప్పుడు భాగవతంని షెల్టర్ తీసేసుకుంటున్నారు. భాగవతం శరణు తీసుకొని భాగవతం ఓపెన్ చేసి ఏం చెప్తున్నారు? ఇందులో ఏముంది? అని చెప్పి వారు లోపల ఏదైతే కష్టం ఉందో దాని నుండి బయటపడడానికి భాగవతం షెల్టర్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు వీరికి కూడా భాగవతం తీసి చదవడం అనేది కష్టంగా ఉంటుంది. ఒక్క పేజీ తీసి ఓపెన్ చేసి చదవడం కూడా చాలా చేదుగా ఉంటుందన్నమాట. కానీ ఇది చేదైనా కానీ నాకు మంచిది అని ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చే కొద్దీ ఏమవుతుంది? ఇందులో మనకి తీయదనం మొదలవుతుందన్నమాట. సో ఇవాళ మన లైఫ్‌లో వచ్చే డిస్టర్బెన్సెస్‌ని మనం తట్టుకొని నిలబడాలంటే భాగవతం షెల్టర్ తీసుకోవాలి అనే స్టేజ్‌కి ఎలా వెళ్ళగలిగారు? ఆ చేదు మందు నాకు మంచిది అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఇవాళ ఆ స్టేజ్‌కి వెళ్ళగలిగారు. మరి ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయిన వ్యక్తికి సో భవబంధనాల్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అనేవి ఇంపాక్ట్ చేయగలుగుతాయా ఇవాళ వాళ్ళని? చెప్పండి.
చేయలేము మాతాజీ. చేయలేము మాతాజీ. ఎందుకంటే వారు దీనికి పరంగా వెళ్ళిపోయారు, అతీతంగా వెళ్ళిపోయి హైయెస్ట్ హ్యాపీనెస్ ని పట్టేసుకున్నారు. కాబట్టి వీటి నుండి వచ్చే సుఖదుఖాలు, లాభ నష్టాలు, సో ఇటువంటి ద్వంద్వాలు ఏవి కూడా వీళ్ళని షేక్ చేయవన్నమాట, వీళ్ళని కదిలించలేవన్నమాట. సో ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యం అనేది మనకి హయ్యర్ టేస్ట్ ఇస్తుంది. అది పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ లోయర్ టేస్ట్ ఏవైతే ఇంద్రియాలు మనల్ని లాగేస్తూ ఉన్నాయో వాటి నుండి మనం తట్టుకొని స్థిరంగా నిలబడాలి అంటే కేవలం కృష్ణ చైతన్యం మాత్రమే సులువైన పద్ధతి. కానీ కృష్ణ చైతన్యం కూడా ఇవాళ మనకి కష్టంగా అనిపించడానికి మన భవరోగమే కారణం. కృష్ణ చైతన్యంలో రుచి లేక కాదు, మనకి భవరోగం ఉండడం వల్ల. జాండీస్ వచ్చిన పేషెంట్కి ఏం చేస్తారు తెలుసా? జాండీస్ వచ్చిన పేషెంట్కి షుగర్ కేన్ జ్యూస్ ఇస్తారంట. అయితే మనందరికి షుగర్ కేన్ జ్యూస్ ఎలా ఉంటుందో చెప్పండి, తీయగుంటుందా లేదా? ఉంటది. తాగుతుంటే ఎలా అనిపిస్తుంది? అరే బాగుంది, ఇంకొంచెం తాగుదామని చెప్పి అనిపిస్తుంటుంది, అవునా కదా? అవును మాతాజీ. జాండీస్ వచ్చిన పేషెంట్ కి అదే షుగర్ కేన్ జ్యూస్ కట్టిన పరమ కర్ణ కఠోరంగా చేదుగా ఉంటదంట. కానీ ఆయనకి మందేంటో తెలుసా? ఆ జ్యూస్ ని తాగుతూ ఉండాలంట, రోజుకు ఇంత డోసేజ్ అన్నట్టుగా. సో తాగుతూ ఉండగా ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే నాలుకకి ఉన్న ఆ జాండీస్, ఆ పసికిర్లు, మనకి బాడీలో పసికిర్లు అనేది పోతుందో ఆటోమేటిక్ గా జ్యూస్ లో టేస్ట్నెస్, స్వీట్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వ్యక్తికి తెలుసు, ఒకప్పుడు జాండీస్ లేనప్పుడు ఈ షుగర్ కేన్ జ్యూస్ స్వీట్ గా ఉండేది, ఇప్పుడు నాకు రోగం ఉంది కాబట్టి చేదుగుంది, దీన్ని తీసుకునే కొద్దీ రోగం నయం అయ్యే కొద్దీ నాకు ఇందులో తీయదనం వస్తుంది అని ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి మందుని తీసుకుంటాడు. మన పరిస్థితి ఏంటి తెలుసా? కృష్ణ చైతన్యంలో తీయదనం ఉంది అన్న విషయం మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? అరే భక్తి చేస్తుంటే ఇంకా నాకు స్ట్రగుల్ పెరుగుతుంది, ఇంకా కష్టంగా ఉంది, ఇంకా టెన్షన్స్ అవుతున్నాయి, అరే జపమాల ఎలా కంప్లీట్ చేయాలి, అరే బుక్ ఎలా చదవాలి, అరే రిపోర్ట్ ఎలా పంపించాలి, అరే మాతాజీ చదవలేదని అడుగుతుంది, అరే మాతాజీ క్వశ్చన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మనకి కంగారు ఎందుకు అవుతుంది అంటే, ఇది నాకు మందు అన్న విషయం మనం మర్చిపోయాం. నాకు రోగం ఉంది, ఇది తీసుకుంటేనే నాకు భవరోగం తగ్గుతుంది అన్న విషయం ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో, శ్రవణం చేయగా ఆటోమేటిక్ గా అది చేదుగా కూడా మనం తీసేసుకుంటూ ఉంటాం. సో తీసుకుంటూ ఉండగా ఏమవుతుంది? భగవంతుడు మెల్లిగా అందులో రుచి ఇవ్వడం మొదలు పెడతారనమాట. సో ఇదంతా భగవంతుని చేతిలో ఉంటుందన్నమాట. నామం మనకి ఇనీషియల్ గా చేదుగా ఉన్న నామమే శుద్ధ భక్తుల స్థాయిలోకి వెళ్ళేసరికి నామాన్ని వాళ్ళు వదలలేరనమాట. ప్రతి క్షణం నామం చేస్తూనే ఉండాలి. అసలు ఎంత సమయం నేను వృధా చేసుకున్నాను, ఇంత సమయం నేను భగవన్ నామానికి ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఎంత మధురంగా ఉండేది. ఏమంటారు? మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్ నామేవ కేవలం. సో రాజ్నాథ్ స్వామి మహారాజ్ని ఒకసారి మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి అని అడిగితే, మనకి ఇష్టమైన స్వీట్ ఏమని చెప్తాం చెప్పండి? మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి చెప్పండి, పర్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ ఇష్టం ఉంటుంది. పర్లేదు, 4-5 రకాలు చెప్పండి ప్రభుజీ, పర్లేదు, ఏం కాదు. కలాకండ్ ఒకరికి, లడ్డు ఒకరికి, ఇంకా ఏం స్వీట్ మాతాజీ? ఘీ పాక్. ఓకే, జిలేబీ. ఓకే ఫైన్, చాలు. అయితే ఒకసారి రాజ్నాథ్ స్వామి మహారాజ్ ని ఇట్లానే మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి అడిగితే ఏమన్నారు తెలుసా? నాకు హరినామం నాకు ఇష్టమైన స్వీట్ అని చెప్పారంట. సో ఒక వ్యక్తిని మనం నీకు ఇష్టమైన స్వీట్ ఏంటి అని అంటే, హరినామం నాకు అత్యంత మధురమైనది, అది నాకు చాలా ప్రియమైంది అని చెప్పారు అంటే, హరినామంలో ఎంత రుచిని ఆయన తీసుకుంటూ ఉంటే చెప్తుంటారు, ఆలోచించండి. మన శుద్ధ భక్తులు మాతాజీ అలా చెప్పగలరు. ఎగ్జాక్ట్లీ. కానీ అది మనం విన్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, మనం కూడా స్టేజ్ కి వెళ్ళగలుగుతాం. దూరంగా ఉండొచ్చు కానీ మార్గం ఇదే, మనం అదే మార్గంలో ఉన్నాం. సో ఏదో రోజు ఆ హరినామంలో రుచి నాకు కూడా తగిలింది అనుకో, నేను కూడా చెప్పగలుగుతానేమో కదా, నాకు ఇష్టమైనది, నాకు ప్రియమైనది, నా నోటికి చాలా రుచినిచ్చేది ఏంటి అంటే హరినామం అని చెప్పగలిగే స్టేజ్ కి నేను వెళ్ళాలి అని కోరికైనా మొదలైతుంది కదా మనలో అది విన్నప్పుడు. సో బేసిక్ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇవాళ మనకి కృష్ణ చైతన్యం కష్టంగా అనిపిస్తుంది కానీ అది మనలో రోగం వల్ల కష్టంగా కఠినంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దాన్ని కష్టంగా ఉన్నా కూడా నేను దీన్ని వదిలేది లేదు అని మనం ఆ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ చూపిస్తామో భగవంతుడు దాంట్లో రుచి ఇచ్చేస్తారనమాట. సో ఆ రుచి పొందినప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా లోయర్ థింగ్స్ పైన ఇష్టం అనేది, ఆర్ మమకారం అనేది, అటాచ్మెంట్ అనేది పోతుంది అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనకి భక్తిలో ఇనీషియల్ గా ఉన్నప్పుడు అన్ని నియమ నిబంధనలు అనిపిస్తూ ఉంటాయి. అరే పొద్దున్నే లేవమంటున్నారు, నేను ప్రశాంతంగా 7 దాకా 8 దాకా పడుకునేదాన్ని, పొద్దున్నే లేవాలంటున్నారు, బ్రహ్మముహూర్తంలో 16 మాలలు జపం చేయాలంటున్నారు,
బుక్ చదవాలంటున్నారు, క్లాస్ వినాలంటున్నారు, ప్రసాదం తీయాలంటున్నారు. ఒకప్పుడు నేను హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళి నాకు నచ్చింది తినేదాన్ని, ఇప్పుడు అదంతా లేదు అని చెప్పి మనకి కష్టంగా అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ పోను 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 ఏమవుతుంది అంటే భగవంతుని కృప వల్ల ఇది మన నేచర్ అయిపోతుంది అనమాట. సో పొద్దున లేవడం అనేది మన నేచర్ అయిపోయింది అనుకోండి, పొద్దున పడుకోమంటే పడుకోవడానికి కూడా కష్టపడిపోతారనమాట శుద్ధ భక్తులు. అరే 3:30 అయిపోయింది, 4 అయిపోయింది, పడుకుంటే ఎలాగా అంటే ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారంటే, నిద్ర వల్ల వచ్చే సుఖం కన్నా కూడా హరినామ జపంలో వచ్చే సుఖం అనేది ఎంత హై స్థాయిలో వాళ్ళు చూస్తారంటే, దాన్ని వదిలేసుకొని నేను నిద్రపోవాలా అని చెప్పి వాళ్ళు నిద్రని లేస్తారనమాట. సో ఏమైపోయింది, న్యాచురల్ అయిపోయిందా లేదా చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు కష్టంగా ఉన్నది, ఇప్పుడు మన లైఫ్ అది న్యాచురల్ అయిపోయింది. ఓకే, ఒకప్పుడు మనకి ఆనియన్ గార్లిక్ తినడము, వాటితో ఉన్న ఐటమ్స్ తినడం అనేది చాలా ఇష్టం. కానీ ప్రసాదం తినగా తినగా నామం చెప్పగా చెప్పగా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆనియన్ గార్లిక్ లేని ఫుడ్ కూడా మనకి రుచిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది, అది ఒకప్పుడు నాలుక కష్టంగా ఉన్న పదార్థమే ఇవాళ మనకి రుచిని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ గా భక్తిలో ఈ స్ట్రగుల్ అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఒక ఫేజ్కి వెళ్ళిపోయాక ఏమవుతుంది అంటే భక్తి అనేది మన నేచర్ అయిపోతుంది, అది మన స్వభావం అయిపోతుంది అనమాట. ఇంకా ఆ స్టేజ్ దాకా వెళ్ళగలిగాము అంటే ఇంకా మనకి ఇందులో స్ట్రగుల్ ఏమి ఉండదు అనమాట. ఇది ఇంకా బై నేచర్. నాకు ఖాళీ దొరికిందంటే జపమాలలో హ్యాండ్ వెళ్ళిపోతుంది, ఖాళీ దొరికిందంటే భాగవతం చదివేసేయాలి అని, ఖాళీ దొరికింది అంటే భక్తులతో కలిసి హరి కథ అనేది చర్చించాలని చెప్పి, సో ఏదైనా తినాలనిపిస్తే భగవంతునికి నివేదన చేసుకొని తినాలి అని, సో అది మన స్వభావం అయిపోతూ ఉంటుంది అనమాట. అక్కడి వరకు భక్తి అనేది కష్టంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీకు నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇనీషియల్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. కానీ ఆ ఇనీషియల్ స్ట్రగుల్ తీసుకొని ఎవరైతే తట్టుకొని నిలబడతారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. అందుకే శ్రీల ప్రభుపాద అంటారంట, సో ఎంతమంది భక్తిలోకి వచ్చారు అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు, ఎంతమంది భక్తిలో తట్టుకొని నిలబడగలిగారు అనేది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి చెప్తారనమాట. అవునా కదా చెప్పండి? ఎవరు నిలబడగలుగుతారు తెలుసా? ఎవరికైతే తత్వం తెలుస్తుందో వారు నిలబడగలుగుతారు. ఓకే, మనం చేసే దాని వెనక తత్వం తెలుస్తుందో వారు మాత్రమే నిలబడగలుగుతారు. ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే రోగం తగ్గుతుంది అని తెలుసుకున్న వ్యక్తే చేదుగా ఉన్నప్పటికీ కూడా ఎట్లా కొట్లా ముందు మందు వేసేసుకొని తర్వాత కొంచెం షుగర్ అయినా వేసేసుకుంటా చేదు పోవడానికి, ఏదో ఒకటి ప్లాన్ చేసేసుకొని మందు వేసేసుకుంటాం లోపలికి రోగం తగ్గాలని. సో అలానే భక్తిని కూడా అంతే అనమాట. ఎట్లా కొట్లా నేను జపం చేస్తాను, నాకు ఇది కష్టంగా ఉండని, నాకు నామం నాలుక బరువెక్కిపోని నామం తిరగాలన్నా కానీ, నామం చెప్పాలన్నా కానీ, ఏదైనా కానీ నేను 16 మాలలు కమిట్ అయ్యాను, నేను 16 మాలలు చెయ్యాల్సిందే అని ఒక డిటర్మినేషన్ చూపించే కొద్ది ఏమవుతుంది అంటే అండ్ దాంతోపాటు తత్వం, ఫిలాసఫీ, ఎందుకు నామం చేస్తే నాకేం బెనిఫిట్ వస్తుంది, సో నామం చేయడం వల్ల నాలో ఉన్న భవరోగం అనేది ఎలా పోతుంది అనే తత్వం తెలుసుకుంటూ ఉన్నామనుకోండి, ఇందులో చేదు కనిపిస్తున్నా కూడా చేదుని మనం అనుభవించకుండా ఈ తత్వం మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనం భక్తిలో ముందుకెళ్లే కొద్దీ భక్తి అనేది మన స్వభావం అయిపోతుంది అనమాట. సో ఇనిషియల్ స్ట్రగుల్ అనేది ఉంటుంది, కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భగవంతునితో మనకి అటాచ్మెంట్ పెరిగే కొద్దీ భౌతిక విషయాల పట్ల మనకి డిటాచ్మెంట్, అంటే భగవంతునితో మనకి సంబంధం అనేది దృఢపడే కొద్దీ ఈ ఇంద్రియాలు మనల్ని ఎలా అయితే లాగుతున్నాయో ఆ ఇంద్రియ సుఖాల వెనక పరిగెత్తకుండా ఉండగలిగే శక్తి అనేది భగవద్భక్తి నుండే వస్తుంది. అది తప్ప ఇంకొక మార్గం లేదు. మనం ఎంత కష్టపడి నియంత్రణ చేసినా కూడా ఏదో రోజు దానికి లొంగిపోతాం, బానిసైపోతాం. కానీ భక్తి శక్తి ఉన్న వ్యక్తి మాత్రమే ఇంద్రియ ప్రలోభాలకి లొంగకుండా తట్టుకొని నిలబడగలుగుతాడు. అవునా కదా చెప్పండి? చాలా కఠినమా కాదా? ఇంద్రియ సుఖాల్ని ఆపి నిలబడగలగాలి అంటే చాలా కష్టమైన పని. కానీ భక్తి శక్తి ద్వారా ఇంద్రియాల పైన లౌల్యం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఇస్తూ ఉంటారు, నువ్వు అక్కడ కష్టపడి ఆగుతున్నావు, కష్టపడి నా నామం చెప్తున్నావు కదా, నీకు కొంచెం కష్టాన్ని తగ్గిస్తా, ఇందులో రుచినిస్తా, దానిపైన విరక్తి అనేది ఇస్తా, దానిపైన నీకు ఇంట్రెస్ట్ అనేది పోయేలా చేస్తా. ఎప్పుడైతే భగవంతుని కృప తోడవుతుందో ఈజీగా మనము ఆ ఇంద్రియ సుఖాల నుండి మనం పక్కకు వచ్చేసి భగవద్భక్తి అనేది చేయగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఈ శ్లోకాలు మనకేం చెప్తున్నారంటే, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడైతే పరం దృష్ట్వా హయ్యర్ టేస్ట్ అనేది మనకు వస్తుందో, లోయర్ టేస్ట్, ఈ ఇంద్రియ సుఖాలు నేను అనుభవించాలి, నేను సుఖపడాలి అనే కోరిక అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. నా సుఖం అంటే
భగవంతుని సేవలోనే నా సుఖం ఉంది, నా సుఖం అనేది సపరేట్ గా లేదు అనే స్థితికి మనం వచ్చేసామంటే ఆటోమేటిక్ గా ఇంద్రియ లౌల్యం అనేది మనం ఈజీగా ఎదుర్కోగలుగుతాం. ఓకేనా? క్లియరా ఈ శ్లోక? క్లియర్ మాతాజీ. ఓకే. భగవద్గీతలోని తత్వము ప్రభుపాద వారి భాష్యాలు మాత్రం చాలా బాగుంటాయి మాతాజీ. ఎస్ మాతాజీ. సో కొందరు ఏం చేస్తారంటే ఈ అష్టాంగ యోగ పద్ధతి ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన ఈ విధంగా ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా చెయ్యొచ్చు, కానీ ఇది చాలా కష్టమైన మార్గం అనమాట. ఒక్కసారి చెప్తారా యమ, నియమ, ఆసనము దేని అర్థం ఏంటి అనేది కొంచెం బ్రీఫ్ గా? మనం 6th చాప్టర్కి వచ్చినప్పుడు చెప్తాం ప్రభుజీ. యమ వాటికి కొన్ని ఉంటాయన్నమాట. యమ అంటే రూల్స్, డూస్. నియమ అంటే డోంట్స్. ఆసన అంటే మన సిట్టింగ్ పోస్చర్. యమ, నియమ, ఆసన. ప్రాణాయామ అంటే బ్రెత్ కంట్రోల్, మన యొక్క శ్వాసని కంట్రోల్ చేయడం అనమాట. ప్రత్యాహార అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నమాట. మనము ఇంత మాత్రమే తీసుకోవాలి, ఇంత మాత్రమే నిద్రపోవాలి, ఇంత మాత్రమే ఇది చేయాలి, అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అట్లా మనకి 8 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ అష్టాంగ యోగా పద్ధతిలో మనం ఫాలో అయ్యేవన్నమాట. మనకి 6th చాప్టర్ మొత్తం కూడా అష్టాంగ యోగా పైన డిస్కషన్ ఉంటుంది. అక్కడ మనకి ఇన్ డీటెయిల్ గా ఈ స్టెప్స్ అన్నిటిపైన మనం ఫోకస్ చేద్దాం. అయితే ఇవి చాలా కష్టతరమైన విషయం అనమాట. ఆసన దాంట్లో ఏం చెప్తారు తెలుసా? మీరు మీ ఫ్యామిలీని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి కింద ఒక కుష గ్రాస్ వేసుకొని దానిపైన పులి చర్మం వేసుకొని, జింక చర్మం వేసుకొని అలా కూర్చుంటే పాములు దగ్గరికి రాకుండా ఉంటాయి. మీరు నిటారుగా కూర్చోవాలి. సో మీ ఫోకస్ అనేది ఇంద్రియ విషయాల పట్ల వెళ్లకుండా మీరు లోపల మనస్సులో భగవంతుణ్ణి, పరమాత్మ పైన ధ్యానం అనేది చేస్తూ ఉండాలి. సో ఇది చెప్తూ ఉంటారు. ఇది చాలా కష్టమైన విషయం అనమాట. ఆహారం పైన నియంత్రణ ఉంటుంది, నిద్ర పైన నియంత్రణ ఉంటుంది, మనం సెలిబసీ మెయింటైన్ చేయాలి, బ్రహ్మచర్యం అనేది ఉంటుంది. సో కుటుంబంలో ఉంటూ ఇది చేయడం అనేది మనకి కుదరని విషయం. కానీ కృష్ణ చైతన్యం తీసుకోండి, హ్యాపీగా మీరు ఫ్యామిలీతో ఉంటారా, ఫ్యామిలీతో ఉండండి, అందరు కలిసి కూర్చొని భజన చేయండి. హ్యాపీగా మీరు తినాలనిపిస్తుందా, భగవంతునికి నివేదన చేసి తినండి. హ్యాపీగా మీరు ఏదన్నా మంచిగా అందంగా చూడాలనిపిస్తుందా, గుళ్ళోకి వెళ్ళి అర్చ విగ్రహాల యొక్క డెకరేషన్ చూడండి. వాళ్ళు ఎట్లా డీటెయిల్డ్ గా ఎలా డెకరేట్ చేశారు, ఆ పూలమాలలో ఎలాంటి రంగుల పూలు పెట్టారు, సో ఎట్లాంటి ఆభరణాలు పెట్టారు భగవంతునికి, సో ఇట్లా చూడండి అంటారు. మీకు ఏదైనా వినాలనిపిస్తుందా మంచిగా మాధుర్యంగా అంటే భగవంతుని కీర్తనలు వినండి. సో ఏది మనం నియంత్రణ చేయాల్సిన అవసరం లేదనమాట భక్తిలో. అన్నిటినీ కూడా భగవంతుని పరంగా మనం ఎంగేజ్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అదే భక్తి అయిపోతుంది. భక్తి అంటేనే మన ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవగా వినియోగించడం. ఎప్పుడైతే అది చేస్తామో మనకి ఆటోమేటిక్ గా హయ్యర్ టేస్ట్ వస్తుంది, లోయర్ విషయాలు, తక్కువ స్థాయి విషయాలు, ఇంద్రియ విషయాల పైన మనకి మమకారం అనేది పోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? క్లియరా? ఇంకొక శ్లోక చూద్దాము అయితే. కానీ నెక్స్ట్ శ్లోక రిలేటెడ్, చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో చూద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః జాయతో విషయాన్ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగస్తేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామః సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కామాత్ క్రోధోభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే జాయతో విషయాన్ పుంసః సంగః సంజాయతే కామః మత్క్రోధోభిజాయతే. ఓకే, ఎవరు శ్లోక అనువాదం భాష్యం చదువుతారో హ్యాండ్ రైజ్ చేయండి. ధ్యేతో విషయం పుంసా సంగస్తేషు ఉపజాయతే. ఓకే, కమలాకుమారి మాతాజీ శ్లోక చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. రాణి మాతాజీ అనువాదం చదువుతారా? రాణి మాతాజీ అనువాదం, మ్యూట్ లో ఉన్నారు. ఓకే, చదివేస్తున్నాను. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈశ్వర్ ప్రభు, గ్రంథి ఈశ్వర్ ప్రభు భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను గూర్చి చింతించుచున్నప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రమములు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు వాటిని వినియోగించనిచో అవి భౌతిక వస్తు సేవలో తప్పక నెలకొనదలుచును. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు. అట్టి ఎడ స్వర్గలోకము లందలి దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒక్కటే మార్గము. పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి ఇంద్రియ భాగము కొరకై అతనిని చలింపజేసెను. అందుకు అతడు అంగీకరించుట, కార్తికేయుడు జనించుట సంభవించను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురిచేయుటకు యత్నించెను. కాని యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగను. పూర్వపు శ్లోక భాష్యములో శ్రీ యమునాచార్యులచే చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యమున కలుగు ఆధ్యాత్మిక అనుభూతి యొక్క దివ్య రసాస్వాదనము కారణమున శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భాగములను త్యజించును. భక్తుల విజయ రహస్యం ఇదియే. కనుక కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారు కృత్రిమ మార్గములచే ఓకే మాత చైతన్యమునందు నెలకొనని వారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణచుటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేశ మాత్ర చింత అయినను కోరికలను తృప్తిపరచుకొనుటకై అతనిని ప్రేరేపించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకాలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఏ విధంగా మనం పతనం చెందుతున్నాము అనే విషయం చెప్తున్నారు. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మీరు ఇప్పుడు తీసుకున్న బుక్ ఏంటి మాతాజీ? అది బుక్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ మాతాజీ. మాతాజీ యథాతథం. నేను కూడా తీసుకున్నాను మాతాజీ ఈ మధ్య, ఒక 15 days అయింది. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మాతాజీ. పర్వాలేదు, అంటే కొన్ని పదాలు అటు ఇటు ఉన్నాయి కానీ భావం అదే ఉంటుంది. ఓకే, అంటే ఇది ఏ ఎడిషన్ మాతాజీ? ఈ మధ్య తీసుకున్నాను నేను ఇక్కడ భక్తి సెంటర్ లో గచ్చిబౌలిలో. మీది లేటెస్ట్, ఇప్పుడు నా దగ్గర ఉన్న PDF కొంచెం పాతది. పర్వాలేదు, అంటే జస్ట్ కొన్ని పదాలు అటు ఇటు మారుతాయి తప్ప భావం అంతా అదే ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాల భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఏ విధంగా మనము పతనం చెందుతున్నాము, ఏ విధంగా ఒక ఆత్మ దిగజారిపోతుంది అనే విషయం ఈ శ్లోకాలు మనకి కవర్ చేస్తున్నారు అనమాట.
ఏమంటున్నారు చూడండి, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. సో మొదట ఎక్కడ మొదలవుతుంది అంటే ధ్యాయతో, ధ్యానించడం, ఆలోచన చేయడం. ఎట్లా మొదలవుతుంది అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాల ద్వారా మనకు ఒక ఇన్పుట్ వస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే, మనకి తెలిసిన వారు చాలా పెద్ద బంగ్లా కొన్నారు. ఓకే, కొని వాళ్ళు అందులో చాలా హ్యాపీగా ఉన్నారు అన్న విషయం అనేది మనకి ఎవరి ద్వారానో తెలిసింది, మన చెవున పడింది అది. ఓకే, లేదా మనం కళ్ళతో చూసాం, వీళ్ళు చాలా పెద్ద భవనం కొని ఇందులో ఉంటూ చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో మనకేమవుతుంది, మెల్లగా ధ్యానిస్తాం, నేను కూడా అటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాలి. సో ధ్యానించే కొద్ది ఏమవుతుంది, అరే బేసిక్గా మొదట ఎలా అంటే వాళ్ళు అలా ఉన్నారంట, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండుంటారు, వాళ్ళు ఇంత పెద్ద భవనంలో ఉంటూ ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నాకైతే హ్యాపీనెస్ లేదు, నేను ఎప్పుడు చూసినా నా లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం తప్ప ఇప్పుడు హ్యాపీనెస్ లేదు. సో ఇలా మనకి మెల్లమెల్లగా ధ్యానించడం, కాంటెంప్లేషన్ అనేది మొదలవుతుంది. సో కాంటెంప్లేషన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, మెల్లిగా మనకి అటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట దానిపైన. ఓకే, సో ఏంటి, నేను కూడా అటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాలి అనే స్థితి వస్తుంది. ధ్యానం చేయగా 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 నాకు అది కావాలి అన్న కోరిక అనేది మొదలవుతుంది. మొదలవుతుందా కదా చెప్పండి? మొదలవుతుంది మాతాజీ, అదే ఆలోచన ఉండడం మొదలవుతుంది. సో అటాచ్మెంట్ అనేది మొదలైంది కాంటెంప్లేషన్ నుంచి. సో అటాచ్మెంట్ అనేది మొదలైన తర్వాత ఏమవుతుంది అంటే మెల్లగా డిజైర్, కోరిక అనేది పుడుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ కాంటెంప్లేషన్, ధ్యానం చేయడం. ఓకే, ధ్యానిస్తూ ఉండగా మనకి దానిపైన మమకారం అనేది కలిగింది. ఇప్పుడు అది మమకారం అనేది ఎట్లా రూపుదిద్దుకుంది, కోరికలాగా రూపుదిద్దుకుంది అనమాట. కామము అంటారు. సో కామం ఏంటి ఇక్కడ, కామము నేను అటువంటి ఐశ్వర్యాలని అనుభవించాలి అని కామం పుట్టింది. సో ఇప్పుడు ఈ కామం తీరలేదనుకోండి, ఏమవుతుందంటే దేనికి దారితీస్తుందంటే క్రోధానికి దారితీస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న కోరిక మనకి తీరలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుందా రాదా చెప్పండి? వస్తుంది. సో కామం నుండి క్రోధం వస్తుంది. ఒకవేళ కామం అనేది ఎట్లా కొట్లా కష్టపడి మనం కూడా దానికి తగ్గ స్థాయి అనేది సంపాదించుకొని అక్కడ ఉన్నాం అనుకోండి, కామం తీరితే లోభానికి దారితీస్తుంది. సో ఏమవుతుంది, కామం తీరకపోతే, కోరిక తీరకపోతే మనకి కోపానికి దారితీస్తే, కోరిక తీరితే లోభానికి దారితీస్తుంది. లోభం అంటే ఏంటి, ఇంకా కావాలి, ఇంకా అనుభవించాలి అనే ఒక పరితపన, ఒక అత్యాస. ఎగ్జాక్ట్లీ, లోభం అంటే ఇంకా ఇంకా కావాలి, ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది లోభం అనమాట. సో కామం అనేది రెండు శాఖలుగా విభజిస్తుంది అనమాట. మొదట ఎక్కడ మొదలైంది చెప్పండి, ధ్యానించడం. మనం ఒక దానిపైన తీవ్రంగా ఆలోచన చేస్తాం, అది కావాలి, అది కావాలి, వాళ్ళు అక్కడ బాగున్నారంట, వాళ్ళ జీవితం బాగుంది. మెల్లగా మనకి ఆసక్తి మొదలైంది దానిపైన, నాకు కూడా అలాంటిది ఉంటే బాగుంటుంది, నేను కూడా అలాంటిది అనుభవిస్తే బాగుంటుంది. సో మెల్లిగా అది కోరిక రూపం దాలుస్తుంది. కోరిక ఏంటి, నేను అలాంటిది కొనాలి, ఎలా అయినా నేను అక్కడ ఉండాలి, కోరిక వచ్చింది. ఈ కోరిక తీరితే లోభం కింద వెళ్తుంది, కోరిక తీరకపోతే కోపం కింద వెళ్తుంది అనమాట. సో ఎంత పర్ఫెక్ట్ గా కృష్ణ ఇస్తున్నారు చూడండి. మన జీవితంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవేనా కాదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, 6 అనర్థాలు ఇవే. ఆ కామం ఎక్కడి నుండి మొదలవుతుంది, రూట్ ఎక్కడ చెప్పండి, ధ్యానించడం బేసిక్ గా, అవునా కాదా చెప్పండి? సో ఇంద్రియాల ద్వారా మనం కళ్ళతోనో చెవులతోనో ఏదైతే చూస్తామో వింటామో, ఏదైతే మనం ఇంద్రియాల ద్వారా ఇన్పుట్ తీసుకుంటామో దాని నుండి మనం ధ్యానం చేసి దాని నుంచి ఆలోచన చేయగా మొదలైన అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, కామం దాకా తీసుకెళ్తుంది. ఆ కామం అన్ని 2 శాఖలుగా విడుతుంది. తీరితే ఏమో లోభము, తీరకపోతే కోపము. కోపం ఇంకా ఎంత దిగజారుతుంది అనేది మనకి 263లో చెప్తారనమాట. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము, బట్ దీనిపైన మనం డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏంటి అంటే హరిదాస్ ఠాకూర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. హరిదాస్ ఠాకూర్ రోజుకి 192 రౌండ్స్ చేసేవారు. ఎన్ని రౌండ్స్, 192 రౌండ్స్ హరే కృష్ణ మహామంత్రం చెప్పేవారు. మనం ఎంత చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాం చెప్పండి, 16 రౌండ్స్ చేయడం, 16 మాలలు చేయడానికి మనము తల కిందులు అయిపోతున్నాం అనమాట. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలా అవుతుంది. ఒకసారి మనకి ఇంకా నైట్ టైం అయిపోతుంది, ఒక్కోసారి పెండింగ్ పెట్టేస్తాం, ఒక్కోసారి పక్క రోజుకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కోసారి ఆ పెండింగ్ అనేది క్యారీ ఆన్ అయిపోతా ఉంటుంది అనమాట. కానీ
హరిదాస్ ఠాకూర్ రోజుకి 192 మాలల హరే కృష్ణ మహామంత్ర జపం చేసేవారు అనమాట. సో బేసిక్గా ఆయనకి 24 గంటల్లో 22 ఆర్ 23 గంటలు మనకి హరినామ జపానికి వెళ్ళిపోయిందంట. మిగిలిన గంట లేకపోతే గంటన్నర సమయం మాత్రమే ఆయన ఏదన్నా ఆహారాన్ని తీసుకోవడం కానీ శరీరానికి రెస్ట్ అనేది ఇవ్వడం కానీ జరుగుతుందంట. సో అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఒకసారి ఏమవుతుంది అంటే, ఈయన ఒక ముస్లిం అనమాట. ఒక ముస్లిం ఫ్యామిలీలో ఈయన జన్మ తీసుకున్నారు. జన్మ తీసుకొని ఈయన హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నారని ఆ కింగ్ ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ కి, ఆయన కూడా ముస్లిం కింగ్ అవ్వడం వల్ల ఈయనని ఎలా అయినా మనము తప్పు చేస్తున్నట్లుగా ఈయన్ని పట్టుకోవాలి అని చెప్పి ఈయన పైన ఒక నింద మోపాలి అని ఇదితో ఒక నెపంతో ఏం చేస్తారంటే ఒక వేశ్యని పంపిస్తారు ఆయన దగ్గరికి. సో జనరల్ గా ఈ భౌతికంగా ఉండే సుఖాలలో టాప్ మోస్ట్ ప్లెజర్ ఏమంటారు తెలుసా? సో శారీరక సుఖం ఏదైతే స్త్రీ పురుషుల మధ్య కలయిక ఏదైతే ఉంటుందో దాన్ని టాప్ మోస్ట్ అని చెప్తారనమాట. సో దాని వలతో ఈయన్ని నేను ఇరికించాలి అని చెప్పి ఆ కింగ్ ప్లాన్ చేసి ఒక వేశ్యని పంపిస్తారు. అయితే ఈయన ఏం చెప్తారంటే, నేను నామజపం చేసుకుంటూ ఉన్నాను, సో నా రౌండ్స్ అయ్యాక నీతో మాట్లాడతాను అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన నామజపం చేస్తూ 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 ఆ రోజంతా అయిపోతుంది అనమాట. సో పక్క రోజు తెల్లారగానే ఆవిడకి చెప్తారనమాట, నాకు ఇలాగ జపంతోనే అయిపోయింది, నేను అవి కంప్లీట్ చేయాలి అని ఒక నియమం పెట్టుకున్నాను, సో నువ్వు వెళ్ళి మళ్ళీ రా అని చెప్తారు. ఆవిడ మళ్ళీ పక్క రోజు వచ్చినప్పుడు మళ్ళీ నాకు నామజపం ఉంది అని చెప్పి ఆయన కంటిన్యూ చేస్తారు. సో ఆవిడ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ పక్క రోజు వస్తుంది. థర్డ్ డే ఎప్పుడైతే వస్తుందో ఆమె కంటిన్యూస్ గా ఆయన చూస్తూ ఉంటుంది అనమాట. ఆయన నోటి నుండి వచ్చే హరినామం వింటూ 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 3వ రోజుకి ఏమవుతుంది అంటే, ఆమె ఆయన పాదాల మీద పడిపోయి, నేను ఇటువంటి ఒక చెడు ఇంటెన్షన్తో వచ్చాను మీ దగ్గరికి, ఈ రాజు నన్ను ఇలా పంపారు, బేసిక్గా మిమ్మల్ని తప్పు చేయించేలాగా చేయించి మిమ్మల్ని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చాను, కానీ నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాను అనేది నాకు అర్థమైంది. మీ నామజపం వల్ల నేను శుద్రాలను అయిపోయాను, పవిత్రీకరణ చెందాను, నేను దీని నుండి ఎలా బయటపడాలో నాకు చెప్పండి, నాకు ఈ నామజపం కావాలి అని చెప్పినప్పుడు ఆయన మార్గం చెప్తారనమాట. నువ్వు ఇప్పటిదాకా ఏదైతే సంపాదించావో అదంతా దానం చేసేసి వచ్చి నామజపం చేసుకో అని. ఆవిడ వచ్చి నామజపం చేసుకుంటూ ఆ కుటీరంలో ఎప్పుడైతే ఉంటుందో హరిదాస్ ఠాకూర్ ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతారనమాట. సో ఒక పెద్ద టెంప్టేషనా కాదా చెప్పండి ఇది? భౌతికంగా చూసుకున్నప్పుడు చాలా పెద్ద టెంప్టేషన్ ఇది. ఆ టెంప్టేషన్ నుండి కూడా ఆపగలిగిన శక్తి దేనికి ఉంది చెప్పండి? భక్తికి మాత్రమే ఉందన్నమాట. సో మనకి ఇంద్రియాలు ఎప్పుడు కూడా పీకుతూనే ఉంటాయి. మనం ఇంద్రియాల ద్వారా తీసుకున్నవి ధ్యానిస్తాము, ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి నుండి కోరిక కలుగుతుంది, ఆ కోరిక తీరితే ఇంకా కావాలి అనే ఇది కలుగుతుంది. సో మన ఈ వలయంలో పడిపోవడం వల్ల ప్రతిసారి కూడా మనం దిగజారుతూనే ఉన్నాం. కానీ దీన్ని ఛేదించి దీని నుండి మనకి ప్రొటెక్షన్ ఇచ్చే శక్తి దేనికైనా ఉందా అంటే కేవలం భక్తికి మాత్రమే ఉంది అని చెప్పి చెప్తారనమాట ఈ శ్లోకాలు. సో భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, మన శత్రువు కామము అని చెప్పి చెప్తారనమాట. 3rd చాప్టర్ లో చెప్తారు కృష్ణ. అర్జున అడుగుతారు, మనం ఏదో మనల్ని ఫోర్స్ చేసినట్లుగా ఏవో తప్పులు చేసేస్తూ ఉన్నాము, అసలు ఎవరో మనల్ని బలవంతంగా తోస్తున్నట్టుగా తప్పులు చేస్తున్నాము, ఎందువల్ల ఇది జరుగుతుంది కృష్ణ అని అర్జున అడిగినప్పుడు, లస్ట్, నీ కామం వల్ల ఇది జరుగుతుంది అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. ఆ కామానికి మూలం ఎక్కడుంది? ఇంద్రియాలు ఏదైతే చెప్తున్నాయో వాటి వెనక మనం పరిగెడుతూ వాటి వెనక మనం దాసోహం అయిపోతున్నాం కాబట్టి ఇవాళ మనం కామం బారిన పడిపోయి మన జీవితాలు అధోగతి పాలైపోతున్నాయి అనమాట. మరి భక్తిలో ఏం చేస్తున్నాం? మనం ప్రతి దాన్ని ఎంగేజ్ చేస్తున్నాం. ఇంద్రియాల్ని భగవత్ సేవలో ఎంగేజ్ చేస్తున్నాం, చెవుల ద్వారా భగవత్ కథ వింటున్నాం, కంటి ద్వారా భగవంతుని యొక్క అర్చ విగ్రహాలు చూస్తున్నాం, నోటి ద్వారా భగవంతుని ప్రసాదం తీసుకుంటున్నాం, భగవన్ నామ జపం చేస్తున్నాం, ముక్కు ద్వారా భగవంతునికి అర్పించిన పుష్పాల యొక్క వాసన చూస్తున్నాం. సో మన యొక్క చేతులు కాళ్ళ ద్వారా భగవంతుని సేవ అనేది చేస్తున్నాం. సో ఫిజికల్ గా సేవ చేస్తున్నాం, మెంటల్ గా సేవ చేస్తున్నాం, శాస్త్రాలు చదువుతూ మన ఇంటెలిజెన్స్ కి పని చెప్తున్నాం, నామ జపం చేస్తూ మన బుద్ధికి పని చెప్తున్నాం. బేసిక్ గా మన ఇంద్రియాలన్నిటినీ కూడా ఎంగేజ్ చేసేస్తున్నాం కాబట్టి కామం బారిన పడకుండా మనము భగవంతుని యొక్క ప్రేమ వైపు తిరుగుతున్నాం అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే కామం అనేది రిఫ్లెక్షన్, పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్ అంటారనమాట. సో ఆధ్యాత్మిక ధామంలో మనకి కామం అనేది ఉండదు, అక్కడ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఇక్కడికి వచ్చి అది పర్వర్ట్ అయిపోయి, అంటే అది ఇంకా కలుషితం అయిపోయి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుంది అంటే ప్రేమ కామగా మారుతుంది అనమాట. ప్రేమ ఏంటి అంటే భగవంతుని ఆనందంలో మన ఆనందం వెతుకోవడం ప్రేమ. కామ ఏంటి అంటే
భగవంతుణ్ణి పక్కన పెట్టేసి నేను అనుభవించాలి అనుకోవడం కామం అనమాట. రావణుడి పరిస్థితి ఏంటో చెప్పండి. సీతమ్మ ఎవరికి సంబంధించిన వ్యక్తి? సీతమ్మ ఎవరి సంపద? రాముల వారి. రామునికి సంబంధించిన శక్తి ఆవిడ. సో రావణాసురుడు ఏమనుకున్నాడు? రాముణ్ణి సీతమ్మని కలిపి ఆరాధించినట్లయితే రావణాసురుడు ఒక గొప్ప భక్తుడైపోయేవాడు, చరిత్రలో నిలిచిపోయేవాడు. కానీ ఆయన ఏం చేశారు? నాకు రాముడొద్దు, నాకు సీతమ్మ మాత్రం కావాలి, సీతమ్మని నేను భోగించాలి అని చెప్పి అనుకున్నారు. సో అందుకనే ఏమైంది? రాముడి చేతిలో చనిపోవడం అనేది జరిగింది. అంత అనర్థం అనేది ఆయన జీవితమే నాశనం అయిపోయింది అనమాట, రావణుడి జీవితమే. మనం కూడా అంతే అనమాట. ప్రతి సుఖం కూడా భగవంతుణ్ణి పక్కన పెట్టి అనుభవించాలి అనుకునే ప్రతి సుఖం కూడా కామం కిందకే వస్తుంది. సో రావణుడు సీతమ్మని తీసుకెళ్లి భోగించాలనుకోవడం ఎలా కామమో, భగవంతుణ్ణి పక్కన పెట్టి నేను శారీరకంగా సుఖాన్ని అనుభవించాలి, నోటి ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, చర్మం ద్వారా, నా శరీరం ద్వారా ఏ విధంగా అయినా నేను సుఖాన్ని అనుభవించాలి అనుకోవడమే కామం అనమాట. అది ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే, మనం భగవంతుని పక్కన పెట్టేసి ఇంద్రియాలు ఏదైతే వస్తువులు చూపిస్తూ వాటిపైన ధ్యానం చేస్తూ వాటిపైన ఆసక్తి పెంచుకుంటూ వాటిపైన కోరిక అనేది కలిగేలాగా స్థితికి మనం క్రియేట్ చేస్తున్నామో దానివల్ల మనం దిగజారుతున్నాం అనమాట. మరి దీన్ని ఎదుర్కోవడానికి మార్గం ఏంటి అంటే భగవద్భక్తి. ఇంద్రియాలన్నిటినీ కూడా భగవత్ సేవలో వినియోగం చేస్తూ డే మొత్తాన్ని మనం భగవత్ సంబంధంగా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా కామం బారిన పడే అవకాశం ఉంటుందా? ఉండదు మాతో చెప్పండి. ఉండదు. సో ఆ ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంద్రియాల్ని కట్టుకొని, కళ్ళని మూసేసుకొని, చెవుల్ని మూసేసుకొని, నోటిని, ముక్కుని అన్నిటిని మూసేసుకొని బ్రతకడం అనేది ఇంప్రాక్టికల్. ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ దమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. వాటిని భగవత్ సేవలో వినియోగించడమే మనకున్న మార్గం అనమాట. ఎప్పుడైతే అలా జరుగుతుందో మన ధ్యానం ఎటువైపు ఉంటుంది? భగవంతుని వైపు ధ్యానం చేస్తూ ఉంటాం. ఇంద్రియ వస్తువులని ఇన్పుట్స్ గా తీసుకొని ఇంద్రియ సుఖాలు కావాలి అనుకొని మనం చెవుల ద్వారా అవి విన్నప్పుడు వాటిపైన ధ్యానం చేస్తున్నాం, వాటిపైన ఆసక్తి పెంచుకుంటున్నాం, వాటిపైన కోరిక కలుగుతుంది, వాటి వల్ల పతనం చెందుతున్నాం. మరి ఇప్పుడు భగవంతుని గురించి వింటున్నాం కదా, మరి మనం ఇప్పుడు క్లాస్ పెట్టుకొని గంటన్నర భగవంతుని గురించి వింటున్నాం. మరి భగవంతుని గురించి విన్నప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వినడం ఒక్కటి మార్చాము, భగవంతుని పైన ధ్యానం చేయాలి. సో ఇవాళ నేనేం కథ విన్నాను, ఎలా మనం ఇదవుతున్నాము మన జీవితంలో అనే దానిపైన ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా భగవంతుని పైన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కోరికగా కలుగుతుంది. కోరిక కామం అవ్వదు, ఇప్పుడు ప్రేమ అయిపోతుంది అనమాట. ప్రేమ అయిపోయి భగవంతునితో నా సంబంధాన్ని స్థాపించుకోవాలి. ఆ ప్రేమ విపరీతంగా పెరిగిపోయి అందులో లోభం వచ్చినా కూడా ఆ లోభం మనల్ని మంచి స్థాయికే తీసుకెళ్తుందా కాదా చెప్పండి? భగవంతుని ప్రేమ ఇంకా కావాలి అనుకోవడంలో మనం ఏమన్నా దిగజారిపోతామా? లేదు మాతాజీ, ఇంకా ఎదుగుతాం. సో సేమ్ సైకిల్ వర్తిస్తుంది భగవంతుని విషయంలో కూడా. కాకపోతే మనం ఏం చేయాలి? ఇన్పుట్స్ అనేవి మార్చాలి, మనం ధ్యానించే విషయం మార్చాలి, ఆసక్తి పెట్టుకునే విషయం మార్చాలి, మనం దేనిపైన కోరిక అనేది డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మార్చాలి. అలా మార్చినప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితం ఒకప్పుడు వీటి వల్ల పతనం చెందిన జీవితం ఇవాళ దాని వల్లనే మనం ఉద్ధరింపబడతాం అనమాట. ఓకేనా? క్లియరా? అర్థమైందా? మాతాజీ భాష్యములో ఇష్యూస్ అంటే కొంచెం క్లారిఫికేషన్ కావాలి. చెప్పండి. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరును ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు అన్నారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పాలి. అలాగే స్వర్గలోకమునందలి దేవతల గురించి కూడా వేరేగా చెప్పని అవసరం లేదని అన్నారు. 3 ఈశ్వరుడు, పార్వతి, కార్తికేయుడు జన్మించట, ఈ 3ని కొంచెం మాకు అది ఎలా దాన్ని ఇన్ఫరెన్స్. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే ప్రభుజీ, బ్రహ్మదేవుడు, లార్డ్ శివ వీళ్ళందరూ కూడా భౌతిక జగత్తు యొక్క త్రిగుణాల ప్రభావంలో వచ్చేస్తారు ప్రభుజీ. సో కేవలం ఎక్కడికి వచ్చేస్తారంటారు? త్రిగుణాల ప్రభావం, త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావంలో రావడం వల్ల సో వారు కూడా ఈ త్రిగుణాల వల్ల మోహితులు అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు భౌతిక జగత్తులోనే ఉంటారు, భూలోకం అని కాదు. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా SGR క్లాసెస్ లో మనకి 14 లోకాలు ఉంటాయి. సో మనకి పై లోకాలు, కింద లోకాలు, భూలోకాలు అని ఉంటాయి. ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచం అంటాము. వీటికి అతీతంగా మనకి వైకుంఠ లోకాలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏ దేవీ దేవత తీసుకున్నా కూడా వీళ్ళు భూలోకంలో ఉండకపోవచ్చు, కొంచెం పై లోకాల్లో ఉంటారు, కానీ వీళ్ళందరూ కూడా భౌతిక జగత్తులోనే వస్తారు. కాబట్టి ఈ త్రిగుణాల ప్రభావం ఉంటుంది, కాబట్టి ఈ చక్రంలో పడిపోతారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరికైనా ఒకటే మార్గం, భక్తి తీసుకుంటేనే త్రిగుణాల ప్రభావం నుండి బయటకు వచ్చి మనం ఈ కామం బారిన పడకుండా బయటపడగలుగుతాం అనమాట. లేదు అంటే
మనం బ్రహ్మదేవుడు అయినా కూడా బ్రహ్మదేవుడు కూడా మోహంలోకి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దేవీ దేవతలందరూ కూడా మోహంలోనే ఉంటారన్నమాట. కాకపోతే వాళ్ళు ఇంకొంచెం ఎలివేటెడ్, వాళ్ళకి తత్వం అనేది తెలుసు, భగవంతుడు ఏంటి అనేది తెలుసు, కొంచెం ఇంటెలిజెన్స్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి, విచక్షణ కలిగే స్థితి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ దే ఆర్ ఆల్సో ప్రోన్ టు ఇల్యూజన్, మాయలో పడే ఇది వారికి కూడా ఉంటుంది. శివపార్వతులు కార్తికేయుడు అక్కడ మనము రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి లీలగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు శివ పార్వతుల కలయిక వల్ల కార్తికేయుడు జననం తీసుకోవడం వల్ల కార్తికేయుని ద్వారా ఎంతో మంది యొక్క సంహారం అనేది జరిగి రాక్షస సంహారం జరిగింది కాబట్టి అది ఒక లీలగా తీసుకొని మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి హరిదాస్ ఠాకూర్ వేశ్య ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆవిడ ఎంత ప్రలోభానికి గురి చేయాలనుకున్నా కూడా హరిదాస్ ఠాకూర్ ఎంత గట్టిగా నిలబడగలిగారు. అది మనము ఎంత పెద్ద దేవీ దేవత అయినా కూడా ఆ గట్టిగా నిలబడగలిగే శక్తి మనకి భగవద్భక్తి నుండే వస్తుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో దాన్ని లీలగా తీసుకున్నప్పుడు అక్కడ తప్పు లేదు. శివ పార్వతులు మనకి కార్తికేయ జననం అనేది అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ మనం దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అంతే. భక్తి తీసుకున్నప్పుడు మనం ఇటువంటి ప్రలోభాలకి బారిన పడకుండా ఉండగలుగుతాము అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమయ్యాయా శ్లోకా సార్? అర్థమయ్యాయి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరిదాస్ ఠాకూర్ గారికి భగవంతుడి కృప ఉంటది కదా మాతాజీ, అంత భక్తి అయినప్పుడు 192 సార్లు జమాలు చేస్తారన్నప్పుడు. అంతే కదా మరి. నామంతో రోజంతా ఉన్నారంటే భగవంతునితోనే రోజంతా ఉన్నట్లు కదా ఆయన. సో ఖచ్చితంగా శక్తి వచ్చేస్తుంది కదా మాతాజీ. అంత హయ్యర్ టేస్ట్. 192 మాలలు చేస్తున్నారంటే ఎంత రుచిని ఆస్వాదిస్తుంటే ఆయన 192 మాలలు చేస్తారు ఆలోచించండి. మనం కష్టపడి 16ని 20, 20ని 32, 32ని 64 చేయగలుగుతామేమో గానీ ప్రతిరోజు 192 చేయాలంటే ఖచ్చితంగా అందులో నుండి ఆస్వాదన, రుచి, గొప్ప మాధుర్యం అనేది ఆయన అనుభవిస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. సో అంత మాధుర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి ఈ వేశ్య వచ్చి కొంచెం అట్లా ఆయన్ని ఇది చేయాలని చూస్తే అసలు ఈ సుఖం ఎట్లాంటి సుఖం, అసలు వేస్ట్, టేస్ట్లెస్, పేల్ అంటారనమాట. భౌతికంగా దొరికే మనకి ఏవైతే ఆనందాలు ఉంటాయో దే బికమ్ డ్రై, టేస్ట్లెస్ అనమాట. ఎప్పుడు భగవంతుని యొక్క భక్తిలో మాధుర్యాన్ని పొందుతున్నప్పుడు ఇవి అన్ని కూడా వ్యర్థం అని చెప్పి తెలుసుకుంటారు వాళ్ళు. ఒక విషయం మాతాజీ అడగొచ్చు అడగకూడదు. కంప్లీట్ డివోషన్ ఎక్స్క్లూజివ్ గా ఉంటే ఈ 19 మాలలు కదా అన్నారు, 16 మాలలు, 32, 64 పాజిబుల్. మన రెగ్యులర్ గా మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాకింగ్ అను ప్రాణాయామం చేస్తూ ఆఫీసులకు వెళుతూ వస్తూ రెగ్యులర్ లైఫ్ చేసే వాళ్ళకి మరి అంత చేసే అవకాశం ఉండదు కదా. 16 మాలలు సిన్సియర్ గా చేసినా కూడా శ్రీల ప్రభుపాద ఒకటే అంటారనమాట, ఎవరైతే 16 మాలలు సిన్సియర్ గా శ్రవణం చేస్తూ చక్కగా జపం చేస్తారో ముల్లోకాలలో ఏ శక్తి కూడా వాళ్ళని తాకలేదంటారనమాట. సో వీలైతే ఎక్కువ మాలలు చేయడంలో తప్పులేదు. వీలు కావట్లేదు అంటే 16 మాలల్లోనే మనస్ఫూర్తిగా నామాన్ని చక్కగా వింటూ సిన్సియారిటీ చూపిస్తూ చేస్తే ఈ 16 మాలల నుండి వచ్చే శక్తి, 16 మాలలు చేయడానికి మనకి 2 గంటలు పెట్టింది అనుకోండి, ఈ 2 గంటలు మనం ఏదైతే శక్తి పొందుతున్నామో రోజులో మనకి మిగిలిన 22 గంటల ప్రొటెక్షన్ అనేది ఈ 2 గంటల నుండి వస్తుంది అంటారనమాట. 24 గంటలు కదా, ఈ 2 గంటలు మనం చేసే సాధన నుండి వచ్చే శక్తి, బుద్ధి అనేది మిగిలిన 22 గంటలు మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది అంటారనమాట. సో మన బాధ్యతలు ఏమీ వదలక్కర్లేదు. మన జాబ్కి మనం వెళ్ళాలి, మన పిల్లల్ని చూసుకోవాలి, మన ఇల్లు చూసుకోవాలి, మన పనులు అనేవి చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఈ భగవంతుడికి కొంత సమయం అనేది ఇచ్చి సాధన చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది రోజు మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. సో అంటే మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని హై స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. మనం అవి తెలుసుకోవడం వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఓకే 192 మాలలు వాళ్ళు చేయగలుగుతున్నారంటే హరినామంలో రుచి ఉంది. నేను 16 మాలలు చేస్తున్నాను కానీ హరినామంలో రుచి పొందలేకపోతున్నాను. సో నా జపంలో నేను సిన్సియారిటీ పెంచాలి, ప్రేయర్ఫుల్ మూడ్ పెంచాలి. అప్పుడు భగవంతుడు నాకు రుచినిచ్చేసారనుకోండి, ఆ 2 గంటలు చేసే 2 గంటలు కూడా నేను ఎంతో ఆనందంగా ఆహ్లాదభరితంగా చేస్తాను అని చెప్పి మనం అది తెలుసుకోవాలి అంతే. వీ కెనాట్ ఇమిటేట్ ఆచార్యాస్ని ఎప్పుడు కూడా మనం ఇమిటేట్ చేయకూడదు. ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి మనం అంతే. సో శ్రీల ప్రభుపాద మనకి 16 మాలలు మినిమం 16 రౌండ్స్ చేయండి అన్నారు. సో మినిమం రౌండ్స్ అనేవి మనం కట్టుబడి చేస్తే చాలు. ఒకవేళ టైం ఉంది, మనకి బాధ్యత లేదు, టైం ఉంది అనుకున్నప్పుడు భౌతిక విషయాలకి వెళ్లకుండా మాలలు పెంచండి.
సో మొన్న ఒక షార్ట్ లో చూసాను అనమాట. ఏమంటారంటే మనకి చాలా టైం ఉంది, ఫోన్ పట్టుకొని ఇదే వేలతో ఇట్లా 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 అనే బదులు ఇదే వేలతో ఇట్లా 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 అనండి, మీకు ఎంత శక్తి వస్తుందో అని చెప్పి చెప్తారనమాట. సో బేసిక్ గా భక్తిలో మన బాధ్యతలు చేయాల్సిన టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అక్కర్లేని సుఖాల కోసం ఏదైతే వెళ్తున్నామో, అక్కర్లేని యాంగ్జైటీస్ ఏవైతే కొని తెచ్చుకుంటున్నామో ఆ సమయాన్ని తీసి భక్తికి ఇస్తే చాలు, అంతే. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాళ్ళ క్లాస్కి ఏమి అంటే ఏమి ప్రిపేర్ అవ్వలేదు, డైరెక్ట్ గా వచ్చి ఇందాక 5 నిమిషాల క్రితం జాయిన్ అయ్యి డైరెక్ట్ గా చెప్తున్నాను. ఐ డోంట్ నో కన్వే చేసి చెప్తారు మాతాజీ మీరు. ఇందాక వేరే ఒక చిన్న వేరే రిలేటివ్స్ ఇంట్లో దామోదర ఆరతి ఇవ్వాలి అని చెప్పి పిలిస్తే అక్కడికి వెళ్ళి జస్ట్ 7:50కి ఇంటికి వచ్చి ఇమీడియట్ గా కొంచెం అలా వాటర్ దాగి జాయిన్ అయిపోయాను నేను అందుకే నాకు ఇవాళ చెప్తున్నా కూడా మీకు కనెక్ట్ అవుతుందా లేదా అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది మాతాజీ. సరే, ఆల్రెడీ ఫ్లోకస్ 18 డేస్ క్లాస్ లో కూడా మీరు చెప్పారు కదా మాతాజీ, అందుకే త్వరగా క్యాచ్ చేస్తాం మాతాజీ. ఇవి అందులో కూడా టచ్ చేస్తారు. అవునవును. మాతాజీ ఇప్పుడు మీ క్లాస్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ అందరూ కలిపి పార్టిసిపేట్ చేస్తున్నట్టేనా? అందరూ అవుతారు ప్రభుజీ. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కన్నా కూడా మనందరికి ప్రైమ్ డెసిగ్నేషన్ ఏంటి అంటే వీఆర్ ఆల్ ఇన్ ద పాత్ ఆఫ్ భక్తి. కాబట్టి ఎవరైతే భక్తి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. ఎస్ ప్రభుజీ. హైదరాబాద్ సిటీ నుంచి కూడా ఎవరు పెద్దగా ఫాలో అవరా? హైదరాబాద్ సిటీ లోకల్ కూడా ఎవరు పెద్దగా ఉంటారు ప్రభుజీ. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ లో హైదరాబాద్ లో వాళ్ళు కూడా ఉన్నారు. మాతాజీ నేను ఉన్నాను మాతాజీ. సరస్వతి రెడ్డి చాలా మంది హైదరాబాద్ వాళ్ళు కూడా ఉంటారు ప్రభుజీ. మీరు ఇప్పుడు చెప్తుంది హైదరాబాద్ నుంచే కదా? నేను హైదరాబాద్ నుండే, మా ఇల్లు హైదరాబాద్ లోనే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. చాలా బాగా చెప్పాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. రేపు అబిడ్స్ టెంపుల్ కి వస్తున్నాను మాతాజీ. సరస్వతి రెడ్డి. వెరీ నైస్ మాతాజీ. రేపు కలుద్దాం మాతాజీ. చెప్పొచ్చో చెప్పకూడదు మాతాజీ? చెప్పండి ప్రభు. ఋషికేశ్ దాస్ చెప్పేది ఆయన ఆయన ఆ యాంగిల్ ఆయన సూపర్, మీ యాంగిల్ మీరు సూపర్. సూపర్, బోత్ ఆఫ్ యు ఆర్ సూపర్. అవును అయితే ప్రభుజీ అసలు ఎంత బాగా చెప్పారు మాతాజీ. 7-8 ఇయర్స్ లో అంత సబ్జెక్ట్ వచ్చిందంటే గ్రేట్. అది ఎంత డెడికేషన్. నిజంగా బై బర్త్ ఆయనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయేమో తెలియదు. దామోదరష్టకానికి మంచి ఎక్స్ప్లెనేషన్ మాతాజీ. ఎంత బాగా చెప్పారు. మాతాజీ మీరు కూడా 3-4 ఇయర్స్ లో చాలా చాలా నేర్చుకుని చాలా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. చాలా బాగా చెప్తారు మాతాజీ. అంటే 4 ఇయర్స్ లోనే చాలా బాగా నేర్చుకున్నారు మీరు. బాగానే చక్కగా చెప్తారు. మీ అందరు కూడా చెప్పేయగలుగుతారు మాతాజీ, జస్ట్ ప్రయత్నం చేయట్లేదు అంతే. త్యాగం చేయాలి. కొంచెం కొంచెం మన యొక్క కొన్ని చెప్పాను కదా, కొన్ని సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం పక్కన పెట్టి కొంచెం పరిశ్రమ చేయిస్తే వచ్చేస్తుంది మాతాజీ. ఏం పెద్ద విషయం కాదు. సో మార్నింగ్ ఒక క్లాస్ ఉంటది మాతాజీ, అందులోని ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోక చెప్తుంటాం మాతాజీ. ఎక్స్ప్లెనేషన్ రోజు కొంచెం కొంచెం ఏమలగా. మన ప్రయత్నం ఒక కొంచెం ఉండాలి, దానికి కృప తోడైపోయింది మాతాజీ. సో కృప తోడైనప్పుడు ఆ రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఆ ప్రయత్నం అనేది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. సో దానికోసం కొంచెం చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటాయి కొంచెం, బట్ స్టిల్ దాని వల్ల కృప అనేది దొరుకుతుంది. కాబట్టి అతృప్తి, ఆత్మసంతృప్తి అనేది వస్తుంది అనమాట భగవత్ కథ అనేది డిస్కస్ చేస్తున్నప్పుడు. డిస్కస్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది మాతాజీ. బాగా చెప్పారు హరిబోల్ హరిబోల్ అంటే ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది మాతాజీ. అప్పుడు అంటే ఒకటి డివోటీస్ అప్రిసియేషన్ వల్ల కూడా హ్యాపీనెస్ వస్తుంది. అప్రిషియేట్ చేయకపోయినా కూడా మనసులో ఒకటి మనకు అర్థమవుతుంది అనమాట,
ఇవాళ నేను కృష్ణ గురించి ఇంత మాట్లాడగలిగాను, ఈ పాయింట్స్ చెప్పగలిగాను. నేను ఒకటి అనుకుంటే భగవంతుడు నా నోటి వెంట ఒకటి చెప్పించగలిగారు. ఇది ఎవరు చెప్పించగలిగారు? కృష్ణనే చెప్పించగలిగారు. అది కూడా తృప్తి ఇస్తుంది అనమాట, సంతృప్తి ఇస్తుంది అనమాట మాట్లాడినప్పుడు. సో భగవత్ కథలోనే తృప్తి వచ్చేస్తుంది. అంటే కథ విన్న తర్వాత అప్రిసియేషన్ వల్ల కూడా వస్తుంది కాదన్ను, బట్ అంతకన్నా కూడా కథలోనే వచ్చేస్తుంది అనమాట. అందుకే భగవంతుడు చెప్తారు. సో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంత చ రమంతి చ అంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. భక్తులు పరస్పరం ఇద్దరు కూడా భగవంతుని గురించి డిస్కస్ చేస్తూనే కొద్దీ అందులో నుండి తుష్యంతి రమంతి. తుష్యంతి అంటే తృప్తి, ఆత్మ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, అండ్ రమంతి అంటే హ్యాపీనెస్. ఆ రెండు వచ్చేస్తాయి భగవత్ కథ చర్చలోనే వచ్చేస్తాయి అన్నమాట ఆ రెండు. సో అది మనకి భౌతికంగా ఎన్ని చేసినా కూడా అది రాదు మాతాజీ. మేబీ వచ్చినా కూడా కొంచెం సేపు అట్లా ఉంటుంది, కానీ దీని వల్ల వచ్చే సంతృప్తి అనేది అది డిఫరెంట్ ఉంటది అనమాట. అది అవును మాత, ఇందులోకి వచ్చి 1 year అవుతుంది, కానీ చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. ఎస్, అసలు యాక్చువల్గా ఈరోజు క్లాస్ కూడా పెట్టకూడదు అని అనుకున్నాను, బట్ ఇప్పటికే 2-3 weeks బ్రేక్ వచ్చేసింది. చెప్పాను కదా వేరే ప్రోగ్రామ్ ఉంది అని అనుకున్నాను. ఆ లక్కీగా వాళ్ళతో మాట్లాడితే 7:30, 7:40 కల్లా కంప్లీట్ చేసేద్దాం అనేసరికి ఇంకా ఫాస్ట్గా వచ్చేసి కనీసం 1 or 2 శ్లోకాస్ అయినా చెప్తాము. మనకు అసలే వీక్లీ ఒక క్లాస్ కదా అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లా భగవంతుడు అరేంజ్ చేశారు అనమాట, రెండు అయ్యేలా. మా గురించి అరేంజ్ చేశారు మాతాజీ. వెయిటింగ్ మాతాజీ. హరే కృష్ణ. అదే మరి భక్తుల కోసం భగవంతుడు కరుణించారు మా కోసం. మీకోసమనే కాదు మాతాజీ, నా కోసం కూడా డిస్కస్ చేయడం వల్ల నేను కూడా ప్యూరిఫికేషన్ వైపు వెళ్తున్నాను కాబట్టి. అవును మాతాజీ, మీరు తెలుగు ఎంత మాట్లాడతారో ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ కూడా అంత బాగానే చెప్పారు, అంత బాగా చెప్పారు మాతాజీ. నేను ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవ్వాను, సేమ్ మళ్ళీ ఈ రోజు కూడా క్లాస్ కి అటెండ్ అయ్యాను. సేమ్ అదే ఫ్లో ఉంది మేడం, అదే ఫ్లో ఉంది మాతాజీ. ఇంగ్లీష్ కొంచెం కంగారు పడ్డాను మాతాజీ. భగవంతుని కృప, గురు కృప తోడై చెప్పగలిగాను. ఫస్ట్ టైం చెప్పడం కదా అది. మీకు అనిపించిందేమో, అనిపించలేదు నాకైతే. ఆ డిఫికల్ట్ ఉన్నట్టు కనిపించలేదు మాతాజీ. ఎంత ఫ్లో ఉందో, చాలా చాలా బాగుంది అసలు. ఈ రోజు వింటా ఉంటే ఆ క్లాస్ మీకు 2 భాషలు లెఫ్ట్ అండ్ రైట్ లాగా వచ్చేసాయి. అలా ఏం లేదులే మాతాజీ. కానీ నేను ఎప్పుడైతే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎప్పుడైతే రిషికేష్ ప్రభుజీకి చెప్పాను ఇట్లా ఇంగ్లీష్ లో చెప్పమంటున్నారు, నేను జాబ్ మానేసి కూడా ఆల్మోస్ట్ 2.5-3 years అవుతుంది, 3 years అయిపోతుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం అంతా ఇంగ్లీష్ వాడడం కదా, ఇంకా హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంత అవసరం పడదు మనకి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాము, ఇంట్లో అంతా తెలుగులోనే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అంటే నేను చదివే బుక్స్ ఇంగ్లీషే, తెలుగులో చదవను. ఇప్పుడు శ్రీ ప్రభుపాద్ బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే చదువుతాం కాబట్టి అట్లా ఫిలాసఫీ వైజ్ ఇంగ్లీష్ లోనే చదువుతూ ఉంటాము. బట్ మాట్లాడడానికి ఆ టచ్ పోయింది అనమాట, 3 సంవత్సరాలుగా లేదు కాబట్టి. ఎప్పుడైతే రిషికేష్ ప్రభుజీకి చెప్పానో ఇలాగా ఇంగ్లీష్ అంటే కొంచెం కంగారు వేస్తుంది ప్రభుజీ, చెప్పగలనో లేదో అనే ఒక చిన్న కంగారుగా ఉంది. తెలుగు అంటే మనకు అలవాటు అయిపోయిన భాష కాబట్టి ఏదో ఒక విధంగా పదాలు అనేవి తీసుకొచ్చి కనెక్ట్ చేయడం అనేది మనకు అలవాటు ఉంటుంది, ఈజీగా ఉంటది. ఇంగ్లీష్ లో కరెక్ట్ పదం పడాలి, ఎక్కడ పడలేదంటే మాత్రం ఆ భావం అనేది వెళ్ళదు వాళ్ళకి. అంటే రిషికేష్ ప్రభుజీ ఒకటే అన్నారు అనమాట, యాజ్ లాంగ్ యాజ్ మనకి తత్వం అనేది అర్థమైంది అంటే భాష అనేది పెద్ద ప్రాబ్లం కాదు, భాష వచ్చేస్తుంది. సో మీకు ఆ ఫిలాసఫీ అనేది అర్థమైనప్పుడు మీరు చెప్పేస్తుండగా భాష అనేది వచ్చేస్తుంది. మేబీ ఇనిషియల్ గా కొన్ని మంత్స్ స్ట్రగుల్ ఉండొచ్చేమో కానీ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పారు. సారీ మాతాజీ, మిమ్మల్ని మ్యూట్ చేశాను. సో అలా ప్రయత్నం చేయడం వల్ల జరిగింది మాతాజీ. బట్ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఈ బ్యాచ్ కి SGR తీసుకున్నానో అది ఫస్ట్ బ్యాచ్ SGR తీసుకోవడము, ఇప్పుడు జరిగిన బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అనమాట. సో ఇది ఇంగ్లీష్ లో ఇవ్వడం అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది చాలా లెర్నింగ్స్ ని కూడా ఇచ్చింది అనమాట. ఇంకా భగవద్గీతని ఇంగ్లీష్ ప్లేలిస్ట్ ఏమైనా పెట్టగలరా మాకు ఈ గ్రూప్ లో? పెడతాను ప్రభుజీ, పెడతాను. అది ఎక్స్క్లూజివ్ మాతాజీస్ కి జరిగింది ఆ బ్యాచ్. ప్లేలిస్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు. యా పంపిస్తాను, ప్లేలిస్ట్ పంపిస్తాను.
సో చెప్పే కొద్దీ భగవద్గీతని ఇంకా ఇలా అర్థం చేసుకోవచ్చు అనే విషయం అనేది అర్థమవుతూ ఉందన్నమాట. సో ఎక్సలెంట్, అది చాలా మంచి లెర్నింగ్, చాలా మంచి అనుభవం అని అనిపించింది. సో పార్టిసిపెంట్స్ తక్కువ మందే ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఉన్నారనేది మ్యాటర్ కాదు, కానీ ఎంతమంది సిన్సియర్ గా ఉన్నారనేది మ్యాటర్ కదా. సో ఉన్నవారు సిన్సియర్ గా ఉంటూ చాలా చక్కగా విన్నారు కాబట్టి చెప్తున్న నాకు కూడా ఆ ప్యూరిఫికేషన్ అనేది అర్థమైంది చెప్తున్నప్పుడు, భగవత్ కథ చెప్తున్నప్పుడు. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, వెరీ నైస్. మాతాజీ నేనే కొన్ని క్లాసులు నేనే మిస్ అయ్యాను మాతాజీ. పర్లేదు, రికార్డింగ్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా వినొచ్చు, నో ప్రాబ్లం. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంగ్లీష్ మాతాజీ, ఇంగ్లీష్ క్లాసెస్ వీడియోస్ మాకు కూడా అవైలబిలిటీ ఉంటుందా మాతాజీ? ప్లేలిస్ట్ నేను గ్రూప్ లో పంపిస్తాను మాతాజీ. మేడం అలాగే ఎక్స్పీరియన్సెస్ పెడతానన్నారు, పెట్టలేదు. ఆ క్లాస్ ఒకటి నేను అటెండ్ అవ్వలేదు. అది కదా, చూడాలి ప్రభు, చాలా రోజులైంది, చూసి పెడతాను. అది కూడా అవకాశం ఉంటే పెట్టండి బాబు. ఓకే ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం 2.63 అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హోప్ఫుల్లీ అందరూ కూడా జపం అనేది చేస్తున్నారు అని చెప్పి ఆశిస్తున్నాము. ఓకే, కంటిన్యూ చేయండి. అలానే క్లాసెస్ వింటూ ఉండండి. మార్నింగ్ జపా సెషన్ కూడా జరుగుతుంది కాబట్టి అది కూడా జాయిన్ అయ్యి వింటూ ఉండండి. ఎక్కువ వినాల్సిన అవసరం లేదు, వినే కొన్ని క్లాసెస్ లో సిన్సియర్ గా వినండి, సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రైడే కలుసుకుందాం. రేపు చెప్పండి మాతాజీ. అంటే వీక్లీ వన్సా మాతాజీ క్లాసెస్? అవును మాతాజీ, ఇది వీక్లీ వన్స్ జరుగుతుంది మాతాజీ. అవును, మొన్న మీరు చెప్తా ఉంటే విన్నాను, అందుకని వాళ్ళ గబుక్కుడు మీ పేరు చూడంగానే అదే క్లాస్ ఏదో అవుతుందని పెట్టుకున్నా మాతాజీ. జాయిన్ అయ్యారా? ఓకే ఓకే కదా, మిమ్మల్ని చూడకుండా విన్నట్టు ఉంటది అని ఇలా చాలా, అంటే మేము జపం చేసిన ఎంత చెప్తుందో మీకు చెప్తా ఉంటే అసలు మనసు కరిగిపోతుంది మాతాజీ, అంత బాగా చెప్తుంటారు అనమాట. మీరు చెప్పే విధానం చాలా బాగుంటది మాతాజీ. అసలు నాకైతే మీరు బిలీవ్ చేస్తారో చేయరు కానీ ఒక్కోసారి మీరు చెప్తా ఉంటే అవును ఇలాంటి ఆలోచనలు మాకెందుకు రావు అనిపిస్తుంటది అనమాట. ఎంతో ఒక్కోసారి ఇందాక రాణి మాతాజీ చెప్పినట్టు మేము ప్రొజెక్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రొద్దున ఒక మాతాజీ కూడా 8th చాప్టర్ ఫస్ట్ శ్లోకాది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఈరోజు. అలా మీరు మిమ్మల్ని చూసి అందరు కూడా అలా నేర్చుకుంటున్నారు మాతాజీ, అది బాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కరు కూడా చదివే శ్లోకాన్ని ఒక్కొక్క వర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాతాజీ. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇది మాత్రం నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అదే చాలా రోజుల నుండి క్లాసెస్ అటెండ్ అవటం లేదు కదా, ఏదో మాతాజీ మొన్న మీరు చెప్పారు కదా ఏదో క్లాసెస్ అవుతున్నాయని, ఎక్కడ అవుతున్నాయని రోజు తిరిగేస్తున్నా కానీ చూడలేదు మాతాజీ. ఈ రోజు మీ పేరు చూడంగానే ఆన్ చేసుకున్నాను అనమాట. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. రేపటి గురించి ఏదో చెప్పబోతున్నారు. రేపు ఎవరెవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వారు అబిడ్స్ టెంపుల్ కి వచ్చి మీరు ఎస్జిఆర్ క్లాసెస్ అటెండ్ అయిన దానికి సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రండి, ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మనకి అబిడ్స్ టెంపుల్లో మధ్యాహ్నం 12 నుండి రేపు యాక్చువల్గా శ్రీల ప్రభుపాద్ డిసపియరెన్స్ డే అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు తిరోభావం చెందిన దినోత్సవం. మనం పుట్టినరోజు, మనం మరణించిన రోజు అంటాం, కానీ ఆచార్యులకి ఆవిర్భావ దినోత్సవం, తిరోభావ దినోత్సవం అంటారనమాట. వాళ్ళు అపేర్ అవుతారు, డిసపేర్ అవుతారు, వారికి చావు పుట్టుక అనేది ఉండదు. సో రేపు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క డిసపియరెన్స్ డే, తిరోభావ దినోత్సవం కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మన కోసం ఎంత కష్టపడి ఈ సంస్థని స్థాపించారు, ఎంత కష్టపడి ఈ నాలెడ్జ్ అంతా మన దాకా తీసుకొచ్చారు అనేది శ్రీల ప్రభుపాదుల వారి పైన గ్లోరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అందరూ కూడా సీనియర్ డివోటీస్ అందరూ కూడా స్తుతిస్తారు శ్రీల ప్రభుపాద్ యొక్క లీలలు, ఆయన చేసిన కష్టం అనేది గుర్తించుకోవడానికి మనకు ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మనకి అది అయిపోయాక మహాప్రసాదం కూడా ఉంటుంది, ప్రసాదం టెంపుల్లో ఉంటుంది. అది అయిపోయాక మనకి 3 o'clock సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఎవరెవరైతే మనకి ఎస్జిఆర్ క్లాసెస్ అటెండ్ అయ్యారో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్స్ అన్నిట్లో ఎవరైతే ఎస్జిఆర్ క్లాస్ ఏదో ఒక బ్యాచ్, కొన్ని పద్మావతి మాతాజీ తీసుకున్నారు, కొన్ని పద్మిని హరిప్రియ మాతాజీ తీసుకున్నారు, కొన్ని గంగాపాలక్ ప్రభు తీసుకున్నారు, కొన్ని గోవర్ధన్ ప్రభు, సో కొన్ని నేను 2 తీసుకున్నా. సో అట్లా ఎవరెవరు ఏ బ్యాచెస్ అటెండ్ అయ్యారో
వాళ్ళు ఈ మంత్స్ లో కనుక అటెండ్ అయినట్లయితే మీరు అక్కడ ఫామ్ అనేది ఇస్తున్నాను నేను, గ్రూప్ లో పంపిస్తున్నాను. మీరు ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేసి రేపు టెంపుల్ కి వచ్చినట్లయితే సర్టిఫికేట్స్ అనేది మరి మాకేం ఉండదా మాతాజీ? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఆన్లైన్ లో సర్టిఫికేట్ ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ లేవు ప్రభుజీ, ఈసారి ఓన్లీ ఆఫ్లైన్ సర్టిఫికేట్స్ ప్రభుజీ. ఎస్. ఇప్పుడు అబిట్స్ లో మాతాజీ లోనకుంటది అదేనా మాతాజీ? అబిట్స్ లో కొంచెం లోనకుంటది అదేనా? నేను ఆ పాత ఓల్డెన్ డేస్ లో చూశాను, అదే ఆపోజిట్ పిల్లారెడ్డి స్వీట్ షాప్ ఆపోజిట్ లో ఆపోజిట్ ఆ లోన అవును, అవును. 20 years బ్యాక్ చూశాను. అక్కడే ఉంటుంది ప్రభుజీ, అక్కడే. మాతాజీ మీరు నల్గొండ నుండి అనంతపురంలో ఉంటాం మాతాజీ, మేము ఎలా తీసుకోవాలి? మీరు మాత్రం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు ఎవరైనా సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తే మీరు చూడటమే మాతాజీ, చేయగలిగింది ఏం లేదు. సో మాతాజీ ఎవరైతే టెంపుల్ కి రాగలుగుతారో వాళ్ళకి ఇవ్వగలుగుతాం మాతాజీ, లేదు అంటే ఓకే కష్టం మాతాజీ. మాతాజీ. యా, హరే కృష్ణ అంటే మాతాజీ. Thank you, మాతాజీ. సర్టిఫికేట్ తీసుకోవడం అనేది పెద్ద విషయం కాదు, కానీ సాంగత్యంలో ఉండడం అనేది పెద్ద విషయము. మీరు అది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి యూఆర్ ఆల్రెడీ ఆన్ ట్రాక్ అన్నమాట. అది పెద్ద ఓకే, సర్టిఫికేట్ కూడా గుర్తుకుంటుంది కాదనను, కానీ సర్టిఫికేట్ గుర్తుండడం కన్నా కూడా విన్న క్లాస్ గుర్తుంది అనుకోండి, మనం ఉద్ధరింపబడిపోతాం కదా. సో అది ఎలాగో జరుగుతుంది కాబట్టి విల్ బి హ్యాపీ, విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్. ఓకేనా? ఎవరైనా అది రేపు ఎవరైనా రోజు వచ్చి చెప్తే చాలు మాతాజీ మాకు. ఎస్ మాతాజీ, అందరం డివోషనల్ పాత్ లోనే ఉన్నాం మాతాజీ. జస్ట్ మీరు కూడా మంచిగా ఇంకొంత సాధన అనేది చేసి మీరు కూడా జ్ఞానం అనేది పెంచుకొని భగవత్ కృప అనేది తోడైంది అనుకోండి, మీరు కూడా చక్కగా చెప్పగలుగుతారు ఇంకో 10 మందికి. అది పెద్ద విషయం కాదు. కృష్ణకి ఏంటంటే మన కోరిక వ్యక్తపరచాలి. కృష్ణ, నాకు నీ గురించి చెప్పాలని ఉంది, నాకు సామర్థ్యం లేదు కానీ ఎలా ఇస్తావో నాకు తెలియదు, నాకు నీ గురించి చెప్పాలని ఉంది అని చెప్పి మరి కోరిక వ్యక్తపరుస్తూ ఉండండి. కోరికని తీర్చే బాధ్యత కృష్ణుడిదే అనమాట, అంతే. సో భౌతిక కోరికలు మనల్ని ఎలా ఈ కామం, క్రోధం, లోభం వైపు తీసుకెళ్తున్నాయో ఆధ్యాత్మిక కోరికలు మనల్ని బంధనాల నుండి బయటికి తీసుకొస్తాయి. సో ఆధ్యాత్మిక కోరికలు కోరుకోవడంలో తప్పే ఆ లేదన్నమాట. మాతాజీ వీడియోలో రమ్మనండి మాతాజీ, ఒకసారి చూస్తాం. ఎవరు? రాణి మాతాజీ ఇందాక ఆన్ చేశారు ప్రభుజీ. రాణి మాతాజీ వీడియో ఆన్ చేయాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏం ప్రభుజీ అలా అన్నారు? ఓకే. అది కాదు మరి. చిన్నమ్మాయిలా నాకు చిన్నమ్మాయి ఎవరోలాగా అనిపించేదా వాయిస్ ని పెట్టి. అదే మాతాజీ, హెల్త్ బాగోక రోజు కృష్ణుని అలాగే అనుకుంటున్నాను మాతాజీ. ఎన్నో మిస్ అవుతున్నాను, జపం చేయలేకపోతున్నాను, రికార్డింగ్ క్లాసులు వినలేకపోతున్నాను. చాలా చాలా బాధపడుతున్నాను మాతాజీ. కొంచెం ఆరోగ్యం ప్రసాదించు కృష్ణ. ఒక్కొక్కసారి లైఫ్ అలానే అవుతుంది మాతాజీ, అంత స్మూత్ గా ఉండదు. ఒక్కోసారి లైఫ్ లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కొంచెం భక్తిలో మేబీ అంత ముందుకెళ్తున్నానా లేదా అన్న స్థితి కూడా వస్తుంది, కానీ జపాన్ని మాత్రం వదలకండి. సో మీరు ఏదైతే చేయగలరో మీ పరిధిలో ఉన్నంత వరకు దాన్ని మాత్రం గట్టిగా పట్టుకొని ఉండండి. సో ఒక్కసారి ఈ ఫేజ్ దాటిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు మీ స్పీడ్ అందుకుంటారు అనమాట. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. మీలాగా కష్టపడతాను మాతాజీ, మీలాగే చెప్తుంటాను. మీరు ఎలాగ తొందరగా గ్రోత్ లోకి వచ్చారో రాణి మాతాజీకి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఆన్సర్స్ వస్తాయి మాతాజీ. తను అంటారు నాకేం తెలియదు, నాకేం రాదంటారు మాతాజీ. నేను ఇన్నేళ్ళు పట్టున్నా నాకేం తెలియదు, కానీ తను చాలా ఫాస్ట్ మాతాజీ. చాలా బాగా చెప్తారు, చాలా బాగా అడుగుతారు మాతాజీ. ఎవరికైనా అర్థమైతేనే అడుగుతారు, అర్థం కాకపోతే అడగరాదు మాతాజీ. రాణి మాతాజీ అంత ఫాస్ట్ గా ఉంటారు అనమాట. ప్రతి దాంట్లో కూడా నాకు తెలియదు మాతాజీ అంటారు, కానీ ఆవిడకి బాగా తెలిసినంత మనకు తెలియదు మాతాజీ. చాలా లేదు మరి అంత ఇది లేదు, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను మాతాజీ. ఏదని చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే చెప్పాను కదా, ఎక్కువ క్లాసులు వినొద్దు. వినే ఒక్కటి క్లాస్ అయినా కానీ సిన్సియర్ గా వినండి చాలు. చాలా మంది చేసే తప్పేంటంటే భక్తిలో రోజంతా కూడా ఏదో క్లాస్ పెట్టేసుకొని వినేద్దాం అనుకుంటూ ఉంటాం, కానీ ఎక్కువ క్లాసులు విని ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని మనం చేయలేం, మన వల్ల కాదు. మనం ఏం చేయాలంటే చిన్న చిన్న స్టెప్స్ చేయాలి. రోజుకి నేను అరగంట 30 గంట వింటా, లేకపోతే 1 గంట వింటా. సో ఆ గంట వింటున్నప్పుడు నేను శ్రద్ధ పెట్టి వింటా. రోజుకి నేను బుక్ 3 పేజీలు లేదా 5 పేజీలు మాత్రమే చదువుతా, నేను ఎవరితో పోటీ పెట్టుకోను. కానీ ఈ 5 పేజీలు నేను కట్టుబడి చదువుతా. రోజుకి నేను ఇన్ని మాలలు ఖచ్చితంగా చేస్తా. సో మనం చేసే పనిలో మనం సిన్సియారిటీ చూపిస్తూ డెడికేషన్ చూపించామనుకోండి, ఆ ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.
రోజంతా చేయాల్సిన ఇది కూడా అవసరం లేదు మనకి. చేస్తున్నప్పుడు మనసు పెట్టామా, ప్రీతితో చేస్తున్నామా, తెలుసుకుంటున్నామా, మారాలని కోరిక చూపిస్తున్నామా, ఆ క్లాస్ నుండి మనకి కృష్ణ మనకి ఏం కావాలో అవి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో అదొక్కటి చేసుకోండి, అప్పుడు మీకు పర్సనల్ లైఫ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. మనకి భక్తి కూడా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనమాట. ఓకేనా? మొదట్లో నేను కూడా అదే తప్పు చేసేదాన్ని. రోజంతా ఏదో ఒక క్లాస్ అయ్యాక ఒక క్లాస్, ఒక క్లాస్ అయ్యాక ఒక క్లాస్, ఒక క్లాస్ అయ్యాక ఒక క్లాస్, అట్లా ఏవో వినాలి 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 అనుకుంటూ ఉండేదాన్ని. కానీ బట్ ఇప్పుడు అర్థమైంది అనమాట, నో అలా కాదు, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి ఎప్పుడు కూడా భక్తిలో. సో ఒక ఒక క్లాస్ రోజుకి నేను ఇంత డోస్, ఒక 20 minutes మినిమం, నేను 20 minutes వినాలి ఒక క్లాస్ అని చెప్పి పెట్టుకున్నాను. సో డైలీ ఒక 20 minutes క్లాస్ అనేది వింటున్నప్పుడు, ఆ క్లాస్ లో ఏం పాయింట్స్ చెప్పారో దానిపైన ఫోకస్ చేస్తూ వింటున్నప్పుడు, ఆ క్లాస్ నుండి వచ్చే పాయింట్స్ అనేవి మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నుండి మనం ఎలా తట్టుకొని నిలబడగలగాలి అనేది కృష్ణ చూసేస్తారనమాట. సో భక్తిలో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, చేసే కొద్దిలో మనము క్వాలిటీ పెంచాలి. క్వాంటిటీ పెంచక్కర్లా, క్వాలిటీ పెంచితే చాలు. ఓకేనా? సో క్వాలిటీ పెరిగే కొద్ది ఏమైందంటే క్వాంటిటీ కూడా సహజంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచగలుగుతాం అనమాట. ఓకేనా? ఇనిషియల్ గా క్వాంటిటీ పెంచేదానిపైన ఫోకస్ చూడొద్దు, క్వాలిటీ పెంచేదానిపైన ఫోకస్ చూస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పెరిగే కొద్ది క్వాంటిటీ కూడా పెరిగింది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది మాతాజీ. మీరు చెప్పినవి క్లాసుల్లో ప్రతిరోజు చెప్పినవి చాలా చాలా మైండ్కి ఎక్కుతాయి మాతాజీ. అవి అలాంటివి ఎప్పుడే బస్ట్ భౌతికంగా ఉండిపోయినా కొన్ని ఆ పాయింట్ తగ్గట్టు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మైండ్ మీరు చెప్పిన వెంటనే మైండ్కి మాతాజీ ఇలా చెప్పారు కదా అన్నట్టు మనకి మైండ్కి ఎక్కుతుంటది మాతాజీ. మీరు చెప్పిన పాయింట్లు అంత బాగా చెప్తుంటారు. ఆ సిచ్యువేషన్ మాకేనా వెంటనే గుర్తొస్తుంటాయి మాకు. ఇన్స్పిరేషన్ చెప్పేటప్పుడు కూడా గురు మహారాజ్, కృష్ణ, ప్రభుపాద్ వీళ్ళందరూ నడిపిస్తారు మాతాజీ. ఎలాంటి పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏది కావాలి, సో ప్రీచర్ నోట్లో నుండి ఏం బయటికి పంపించాలి, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే ప్రీచర్ ప్రిపేర్ అవ్వకుండా కూర్చోవాలా అంటే కాదు, ప్రిపేర్ అవ్వాలి. బట్ ఏంటి అంటే మన ప్రిపరేషన్ తో పాటు వారి యొక్క కృప తోడయి వినేవారికి ఏవైతే కావాలో అది మనకి అందిస్తూ ఉంటారనమాట. సో ఈ సిస్టమే అలా వర్క్ అయితే, ఈ గురు పరంపర భక్తి ప్రాసెస్ అలా ఉంటది అనమాట. మన సిన్సియారిటీ చూపించే కొద్దీ భగవంతుడు మనం వినే సోర్సెస్ నుంచి మనకి కావాల్సింది అందిస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి మాతాజీ? నా మాట వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. అయితే మీరు అన్నది కరెక్ట్ మాతాజీ. ఒకటే మనం కొన్ని వింటూ దాని గురించి మెడిటేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనకి గురువులు, వైష్ణవులు మనకి ఏం కావాలో అదే ఇస్తారు మాతాజీ. నిజంగానే మీరు అన్నట్టు ఈ రోజు ఎగ్జాంపుల్ ఏంటంటే శిక్షాష్టకం వింటూ ఉన్నాను. అక్కడ ఆనంద వృద్ధి వర్ధనం గురించి విన్నాను మాతాజీ. అయితే ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పింది కూడా ఈ రోజు అంతా కూడా దానికి అది నిజమైన ఆనందం ఏంటి, ఈ భావరోగానికి అదే చెప్పారు మాతాజీ. అది రిలేట్ అవుతూ ఉంటుంది ఏది విన్నా కూడా. ఆ రోజు టాపిక్ అంతవరకు వచ్చేస్తుంది మాతాజీ. గురువుల ఆశీర్వాదం, ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాతాజీ. అలాగే ఇప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు, అంటే జపం చేస్తున్నప్పుడు, మనం కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థితి వస్తుంది కదా మాతాజీ. ఆ టైంలో మనకి ఏదన్నా మనసుకి అనిపించింది అనుకోండి, అది మనకి అది కరెక్టేనా అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా మాతాజీ? మనసుకి అనిపించింది ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి మాతాజీ. ఒకవేళ మన మనసుకు అనిపించింది భక్తిలో ముందుకు తీసుకెళ్తుంది అనుకోండి, ఫాలో అవ్వండి. మన మనసుకు అనిపించింది భక్తిలో మనల్ని వెనక్కి లాగుతుందంటే మాత్రం అది మన సీనియర్స్ తో, మన శిక్షా గురువులతో చెక్ చేసుకొని, నాకు ఇలా అనిపిస్తుంది, దీన్ని నేను అలా అర్థం చేసుకోవాలి అని మనం క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్తూ ఉంటే బెస్ట్, ఎప్పుడైనా బెస్ట్ అది. అయితే ఈ రోజు జపం చేస్తున్నప్పుడు ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నాను మాతాజీ. అయితే కృష్ణ ఎలా అనిపించిందంటే, అంటే ఇది ఫూలిష్ లాగా అనిపించొచ్చేమో, బేబీ నేను అట్లా అనిపించింది నాకు. నువ్వు ఆ సమస్యను నాకు వదిలేసావు కదా, నువ్వు జపం సరిగ్గా చెయ్యి, నేను చూసుకుంటాను అన్నట్లు అనిపించింది మాతాజీ. అది చాలా ఆనందం అనిపించి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మంచి విషయమే కదా, జపం సరిగ్గా చేయమని మీ మనసుకు అనిపించిందంటే భక్తిలో ముందుకెళ్ళమనే చెప్తుంది కాబట్టి అది మంచి విషయమే. సో దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ ని పక్కన పెట్టి జపం పైన ఫోకస్ చేయి, నీకు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాల్సిన బుద్ధి శక్తి నేను ఇస్తాను అని భగవంతుడు చెప్పేస్తాడు ఆల్రెడీ. సో యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీ మైండ్ కూడా దానికి అనుగుణంగానే చెప్తుంది కదా. ప్రాబ్లమ్ ని కొద్దిసేపు పక్కన పెట్టి జపాన్ని సిన్సియర్ గా చేద్దాము, ఇది చేస్తే నాకు
సొల్యూషన్ దొరుకుతుందేమో అని మీ మైండ్ చెప్తుంది కాబట్టి, సో మీరు భగవద్గీతలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా వెళ్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం, దాన్ని చక్కగా ఫాలో అయిపోవచ్చు. కానీ శాస్త్రాల్లో ఉన్నదానికి విరుద్ధంగా మన మైండ్ చెప్తూ లేదు లేదు అది నీకు వర్కౌట్ అవ్వదు, ఇది మాత్రమే నీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి మన మైండ్ ప్రొజెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఆగి మన సీనియర్స్తో కనుక్కొని ఇలా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎలా చేయాలి అని తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా చేయాలన్నమాట. అది ఎప్పుడు రాలేదు కానీ మాతాజీ ఇట్లా ఈ జపం గురించి రెండోసారి మళ్ళా అది అన్న తర్వాత మళ్ళీ థాట్ వచ్చింది మాతాజీ. చెప్పాను కదా ఒకసారి అన్నట్టుగా అనిపించింది మళ్ళీ. నైస్. మీ ఇన్నర్ వాయిస్ మంచిగా పనిచేస్తుంది, చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ముందుకి. ఈ సమస్య జరిగేటప్పుడు కూడా ముందు కూడా నాకు అనిపించింది మాతాజీ వద్దని, నేను వినకుండా వెళ్ళిపోయాను. అది అప్పుడు చెప్పారు కదా కృష్ణ, ఇప్పుడు ఏంటంటే నువ్వు అది దాని గురించి ఆలోచించద్దు అసలు, నేను చూసుకుంటాను కదా అన్నట్లుగా అనిపించింది. సో ఇక్కడ మనోళ్ళు కూడా వింటారు కదా, ఈ జపం చేయడంలో మనం సిన్సియర్ గా ఉంచగలిగితే ఆయనే చూసుకుంటారు మనల్ని అనేది షేర్ చేసుకుందాం అనుకున్నాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ మాతాజీ. భౌతికంగా మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నా భౌతికంగా ఏదైనా కొంచెం కష్టం వచ్చి మనకు తెలుసు భగవంతుని ఆధ్యాత్మికంగా అడగాలి, భౌతికంగా ఏది అనకూడదు అనేసి. కానీ ఒకేసారి ఏదైనా అంటే వెంటనే కృష్ణ ఇలా అయిపోతుంది ఏంటి అన్న వెంటనే మనసులో మెదులుతుంది మాతాజీ. పర్లేదు మాతాజీ, అంటే కష్టం వచ్చినా కూడా కృష్ణ వైపే వెళ్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో నాట్ బ్యాడ్, తప్పేం కాదు అందులో. కానీ ఒకటే ఏంటంటే ఇంతకు ముందు క్లాస్ లో కూడా ఒకసారి చెప్పాను కదా, మనం ఏదన్నా కోరిక కోరినప్పుడు కోరిక తీరకపోయినా కూడా కృష్ణనే ఇది నా మంచి కోసం చేశారు అని మీరు నమ్మి కోరుకుంటున్నారు అనుకోండి, తప్పులేదు. కృష్ణ నువ్వు ఇలా చేస్తేనే నువ్వు నన్ను చూసుకుంటున్నట్టు అని మన కండిషన్స్ పెట్టకూడదు కృష్ణకి. కృష్ణ నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది, నాకు దీని నుండి ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు, నాకు నువ్వే ఊరట ఇవ్వాలి, నువ్వే నాకు ప్రశాంతత ఇవ్వాలి, నువ్వే నన్ను ఈ ప్రాబ్లం నుండి బయటకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు ప్రాబ్లం నుండి బయటికి తెచ్చినా తేకపోయినా మనం దానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే కృష్ణకి చెప్పాక కూడా ప్రాబ్లం తీరట్లేదంటే మేబీ ఈ ప్రాబ్లం నుండి భగవంతుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నారు అనే విధంగా మనం ఆలోచించగలిగితే నో ప్రాబ్లం. అది ఓకే. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ, సెంట్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू माताजी. हरे कृष्णा. हरे कृष्ण.